దేవుని సన్నిధిలో గడిపి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కలిగించిన బాధ్యతలను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన కాక ఉపవాసంతో ప్రార్థన చేయడం దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని నడిపించుకొని సహాయపరిచి వెళ్ళి తీరుతారు. ఈ కాల తరగతిలో అనేకులు దేవుని బిడ్డలు వెనకబడిపోయి సందర్భంలో మనం నిరుత్సాహపడకుండా దేవుని సన్నిధిలో బలపడి తీరడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. ఈ ఒకటి వల్ల దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం పరిశోధన కలిగి తీరుతాం. మార్కోస్ వార్తల పుస్తకంలో నుంచి మన అధ్యాయం కానీ 21వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుతుండగా మనం అక్కడ చూడగలిగిన ఒక మాట, యేసయ్య చేసిన ఒక గొప్ప అద్భుతం గురించి అక్కడ వర్ణింపబడి తీరుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. యేసయ్య తన సేవా పరిచర్య కాల తరగతిలో అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ అద్భుతం ఒక ప్రత్యేకత చెందే విధానంగా మనం ఆ అధ్యాయం చదివినప్పుడు మనకి కనబడి తీరుతున్నది. ఈ ప్రత్యేక అద్భుతాన్ని యేసయ్య సమాజ మందిరంలో చేసినట్టుగా మనకి కనబడుతున్నది. ఈ అధ్యాయము మార్కోస్ వార్తల పుస్తకం మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి 29వ వచనం మనం చదివేటప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, యేసయ్య కపెర్నహూం అని చెప్పిన ఒక పట్టణంలో వచ్చి కపెర్నహూంలో ఉన్న సమాజ మందిరంలో యేసయ్య వెళ్ళినట్టుగా మనకి కనబడుతున్నది. ఇప్పుడు మనకి సంఘం ఉన్నది. ఇశ్రాయేలీలు జీవించిన కాల తరగతిలో వారికి ప్రతి ఊర్లో వారికి సమాజ మందిరం ఉండేది. సమాజ మందిరంలో అందరూ వచ్చి గుంపు కూడిచి దేవుని యొక్క వాక్యమును ఆలోచించుకు తీరి నిర్ణయాలు తీసుకొని ఆత్మీక శుద్ధీకరణ పొంది తీరడానికి కూడా అవకాశముగా సమాజ మందిరము ఉండి తీరినట్టుగా బైబిల్ మనకి తెలియవచ్చి తీరుతున్నది. అయితే ఆ కాలంలో కూడా దేవుని ఇశ్రాయేల్ ప్రజలు సమాజ మందిరంకి ఏం చేసేవారు, వాళ్ళు వెళ్ళి ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఆయన సమాజ మందిరంలో ఎప్పుడు వెళ్ళారు, ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంకి వెళ్ళినట్టుగా మనకి కనబడుతున్నది. విశ్రాంతి దినం ఇశ్రాయేల్ ప్రజలకి అతి ప్రాధాన్యత చెందిన ఒక దినం. కారణం ఏంటంటే ఆ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి అన్ని పనుల్లో నుంచి పాటల్లో నుంచి అన్ని విషయంలో వాళ్ళకి ఏమున్నది, విశ్రాంతి కలిగే ఒకసారి. అందుకే వారి ఆహారం కూడా వాళ్ళు ఏం చేసుకు తీరాలి, దాన్ని మునుపటి రోజే సిద్ధపరచుకొని ఉంచుకుని ఆ ఒక్క రోజు మాత్రం ఏ పని చేయకుండా ఆ రోజు మొత్తం దేవునితో, దేవుని యొక్క సమాజముతో, దేవుని బిడ్డలతో కలిపి తీరడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ కాలంలో కూడా ఇలాంటి దినాలు కానీ ఉంటుంటే బాగున్నాను నేను అనుకుంటాను. కాబట్టి ఈ కాలంలో చాలా మందికి సమాజ మందిరం అంటే ఏంటో, సమాజ మందిరంలో ఏం చేసుకు తీరాలి, సమాజ మందిరంతో ఉన్న అనుబంధాలు ఏంటో కానీ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. అందుకే చాలా మందికి ఇష్టం ఏంటంటే అలాగా సినిమాకి శిఖరాలకి వెళ్ళినట్టుగా సమాజ మందిరంకి వెళ్ళి గడిపేసి వచ్చేస్తున్నారు. దాని వలన ఏ రీతి కలిగిన ప్రయోజనం లేదు. సమాజ మందిరంలోకి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఆత్మీయతలో బలపడి తీరాలి, ఆత్మీయ విషయంలో గురించి బోధ కలిగిన వారిగా మారి తీరాలి, లోకములో ఎలా జీవించి తీరాలి, లేకపోతే దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగిన భావోద్రేకతలన్నింటినీ కూడా ఏం చేయాలి, ఎదిరించుకు తీరడానికి సమాజ మందిరానికి వెళ్ళే ఒక ప్రయత్నం చేసుకు తీరేటట్టుగా ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవిత విధానంలో చేసుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. మీరెందుకు సమాజ మందిరానికి వెళ్తున్నారు, మీరే వివేచించండి. నేను బైబిల్ ద్వారా చెప్తున్న ఒక మాట, ఇక్కడ యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడం మాత్రం కాదు, అక్కడికి వెళ్ళి యేసయ్య సమాజంలో ఉన్న వారి అందరిలో అనుబంధం కల్పించి తీరేటట్టుగా ఉన్న సన్నివేశం మనకి కనబడి తీరుతున్నది. అనేకులు సమాజ మందిరంకి వెళ్తున్నారు కానీ అక్కడ ఉన్న సమాజంలో ఉన్న వారితో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. ఈ కాలంలో కూడా సంఘ బిడ్డల్లో కూడా అంతే, వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఈ అనుబంధం లేదు. వారు ఆ ప్రార్థన విషయాలన్నీ ఇసిరేస్తున్నారు, అదేదో జరగాలి, జరిగితే జరిగింది, లేకపోతే లేదు అంటే తప్ప అనుబంధం లేదు. అనుబంధం లేకపోవడం వలన ఒక మతం కింద మారిపోతున్నది. అందుకే మతానికి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికి ఒక కట్టుబాటు ఉండదు, వచ్చి ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోవడం. ఎక్కడ కూడా చదివిన ఈ వాక్య భాగంలో ఈ సంఘం లేకపోతే ఈ సమాజ బంధం ఒక మతం కింద మారిపోయింది. క్రైస్తవ్యం మెల్లిమెల్లిగా మతం కింద మారిపోతున్నది. మారిపోవడం కాదు, దేవుని బిడ్డలు దానిని మతం కింద మార్చేస్తున్నారు. మతం వచ్చేస్తే మరి మత పిచ్చి ఎక్కేస్తుంది. మత పిచ్చి వచ్చేస్తే మరి దేవునికి వారికి అక్కర్లేదు, దేవునితో అనుబంధం అక్కర్లేదు, వచ్చిన సభ్యులతో అనుబంధం అక్కర్లేదు. అందుకే మతానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే వారు పెద్దరికం చూస్తారు. మతానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే మతములో వారికి ఎవరి మీద ప్రాధాన్యత ఉండదు. వారి ఇష్టం సొంత ఇష్టముగా మారి తీరి వారికి నచ్చింది తోచింది చేసేటట్టుగా మారి తీరుతున్నది. అందుకే ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఈ మతం నెత్తికి ఎక్కేసింది. ఆరాధనకు వస్తున్నారు, ఆత్మ ప్రవాహం ఉండదు.
ఉండదు. పాటలు పాడతారు, ఆరాధనలో పాల్గొంటారు, కానీ ఆత్మస్పందనతో ఏముండదు, వాక్యముతో ఏ రీతి కలిగిన అనుబంధం ఉండదు. అప్పుడు ఎక్కడ ఆత్మకి పని జరిగి తీరదు, ఎక్కడ వాక్యానికి కూడా విరచన జరగదు, ఎక్కడ వాక్య నెరవేర్పు జరగట్లేదు, ఎక్కడ సమాజ మందిరములో ఐక్యత ఉండి తీరదు, అక్కడ అన్ని ఏం వ్యాపారిస్తున్నది, అక్కడ అన్ని మతం వ్యాపారించి తీరుతున్నది. కొందరు వస్తారు, మతాన్ని బోధించేటట్టుగా మారింది. ఇక్కడ కూడా రాయబడిన మాటల్లో యేసయ్య ఈ సంఘానికి వచ్చినప్పుడు మతం వారి లోపల వ్యాపారించినట్టుగా మనకి కనబడుతున్నది. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. ఆ అధ్యాయం మీరు చదివి తీరితే మనకి అక్కడ కనబడుతున్నది. అక్కడ ఉన్న మత సిద్ధాంతాన్ని యేసయ్య ఎడగొట్టినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఆ అధ్యాయం చదివినప్పుడు మనకి అక్కడ 5 రీతి కలిగిన మనుషులకు మనకు కనబడుతుంది. మొదటి మనం యేసయ్యని చూడగలిగింది కదా. రెండోది యేసయ్యతో ఉన్న 12 మంది నవ శిష్యులు, లేకపోతే 12 మంది శిష్యులను మనం చూసి తీరొచ్చు. దాని తర్వాత మనం చూసేది యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చిన జనాంగం మనం చూసి తీరొచ్చు. నాలుగోదిగా సమాజ మందిరంలో దుష్టాత్మ పట్టిన ఒక వ్యక్తిని అక్కడ చూపించడం మనకి కనిపిస్తున్నది. ఐదోదిగా యేసయ్యని ఎదిరించి తీరేటట్టుగా అంధకార శక్తి లేకపోతే దుష్టాత్మ శక్తి కూడా ఆ సమాజ మందిరంలో ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం ఎప్పుడు మతం నెత్తికి ఎక్కుతున్నదో సాతాను ఆ సంఘంలో వ్యాపరిస్తాయి. సాతాను ఆ సంఘంలో ఈ కాలంలో 90% సంఘాల్లో సాధారణంగా అధికంగా కారణమైనది. ఆత్మ ప్రాధాన్యత లేదు, వాక్యానికి ఉన్న హెచ్చింపు లేదు, ప్రజలు రక్షణ పొందట్లేదు, ప్రజలు మారు మనసు పొందట్లేదు, ప్రజలు పాపం విడిచిపెట్టరు, వస్తున్నారు, ఏడ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఉన్న పాపం కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రజల లోపల ఏం దూరేసింది, దుష్టాత్మ దూరి తీరింది, సాతాను దూరి తీరింది. దాని అర్థం నీవు ఆరాధన చేసి నీ ఆరాధన మధ్యలో సాతాను శక్తులు ఎరగట్లేదా, లేకపోతే సాతాను యొక్క శక్తి యొక్క ప్రభావం సంఘాన్ని నడిపిస్తున్నది. దాని అర్థం ఆ సంఘం దేని కిందకి వెళ్ళిపోయింది, మతం కిందకి వెళ్ళిపోయింది. అందుకే ఆరాధన కొడుకులో ఆ మతం అన్న బోధన ఎత్తికెక్కి సాతాను వెక్కి తీరినందుకు యేసయ్య ఆ దేవాలయంలో ఆ సమాజ మందిరం లోపలికి వెళ్ళడం జరిగి తీరినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దాని అర్థం యేసయ్య వచ్చి తీరితే ఆ సమాజ మందిరంలో మరి ఏముండదు, మతం అన్న బోధ ఉండదు, మతం అన్న సిద్ధాంతం ఉండదు. అలాగైతే ఈ పగటి వేళ నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నీ లోపల మతం ఉందా లేదా అన్నది ఈ పగటి వేళ పరిశోధించుకోగలిగి తీరడానికి ఉన్న అనుబంధంగా ఈ రోజు వాక్య భాగాన్ని మనం చూసుకు తీరాలి. అయితే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం సంఘం లోపలికి దెయ్యం రావచ్చా, తెచ్చుకుంటే ఎవరైనా దేవుని బిడ్డలు ఎవరైనా తెచ్చుకుంటే సంఘం లోపల కూడా ఎవరు రావచ్చు, దురాత్మ. మరి దురాత్మ ఉందో లేదో మీరే వివేచించండి. ఎక్కడ సమాజ మందిరం లోపలికి ఎవరు వచ్చారు, అపవిత్రాత్మ. మీరు ఒక అపవిత్రాత్మనే చూశారు, నేను ఒక అపవిత్రమ, ఆ సంఘం మొత్తం అపవిత్రాత్మ పట్టిన ఆత్మలే. బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. కారణం ఏంటో సంఘం లోపల దెయ్యం పట్టు ఉన్నదంటే సంఘం లోపల ఎవరికి తెలియట్లేదు. దాని అర్థం మొత్తం సంఘం మొత్తం దురాత్మ పట్టిన సంఘం. అర్థం కాలేదండి. ఆత్మ ప్రవాహం దిగితే అందరూ ఆత్మలో నిలుబాటు. అందుకే రెండో అదే చెప్తున్నమాట, ఆత్మ దిగినది, పరిశుద్ధాత్మ దిగినది కాబట్టి అందరూ ఏక మనసులై ఇది వారందరి మీద ఏం దిగి వచ్చి తీరింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరింది. వారి లోపల పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం వచ్చి తీరింది. దాని అర్థం పరిశుద్ధాత్మ ప్రవాహం లేకపోతే దాని అర్థం దుష్టాత్మ ప్రవాహంలో ఉండి జీవించి తీరుతున్నారు. అందుకే మాటకి ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధనలో పాల్గొన్నప్పుడు, ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆత్మలో మునగాలి, ఆత్మలోకి రావాలి అని చెప్పడానికి ఉన్న ఉద్దేశం. ఆత్మ రాలేకపోతే ఈజీగా త్వరగా ఎవరి వ్యాపారం వచ్చి తీరొచ్చు, దుష్టాత్మ యొక్క వ్యాపారం వచ్చి తీరు. దాని అర్థం ఆ సంఘంలో యేసయ్య రాకమునుపు మొత్తం సంఘ బిడ్డలు మొత్తం దేనితో నిండి ఉన్నారు, దుష్టాత్మతో నిండి ఉన్నారు. దుష్టాత్మతో నిండి వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు. దాని అర్థం ఆత్మ లేకపోతే దుష్టాత్మ దాని పని చేసి తీరుతుంది. దుష్టాత్మ వాక్యం చెప్పింది, దుష్టాత్మ ప్రవచనం చెప్పింది, దుష్టాత్మ అద్భుత కార్యాలు చేస్తాయి, దుష్టాత్మ ప్రజలకి ఏమిచ్చి తీరుతుంది, సహవాసం ఇప్పించుకు తీరుతుంది. కానీ అది దేవుని యొక్క సమాజంగా మారి తీరదు. అలాగైతే ఒకటి వేళ దేవుని యొక్క బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. యేసయ్య ఆ సమాజ మందిరంలోకి రావడానికి ఉన్న కారణం ఏంటిది, ఆ సమాజ మందిరం లోపల కొందరిని విడిపించుకు తీరడానికి, ఆ సమాజ మందిరంలో దేవుని యొక్క పని ఏంటో వారికి వ్యాఖ్యాపరిచి తీరడానికి యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళినట్టుగా మనకే కనబడి తీరుతున్నది. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలకు అర్థం తీరాలి, సమాజ మందిరంలో దేవుని యొక్క ఆత్మశక్తి వ్యాపారమై తీరాలి, ఆత్మ నిండుబాటు కలిగిన సేవకులు ఉండాలి. గొప్ప విషయం ఏంటంటే ఆ సమాజ మందిరంలో ఉన్న వేదికలో వాక్యం చెప్పిన సేవకుడు కూడా దుష్టాత్మ పొందినవాడు. కాబట్టి విశ్వాసంలో దెయ్యం ఉన్నా లేక నేను ప్రాబ్లం ఉండేది కాదు.
అందుకే కాలంలో ఉన్న సేవకులకి విశ్వాసులకి ప్రాబ్లమే లేదు. దుష్టాత్మ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. నీకు ప్రాబ్లం లేదంటే దాని అర్థం నువ్వు మతం కిందకి ఎక్కేసావని అర్థం. నీ లోపల క్రైస్తవ మతం వచ్చింది. క్రైస్తవ మతం అన్న ముసుగు లోపల నువ్వేమై ఉన్నావు, ఒదిగిపోయి ఉన్నావు. అందుకే సంఘ కాపరి ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్పే ఒక మాట, సాతాను శక్తి, సాతానుకున్న ప్రభావం దేవుని బిడ్డలు తెచ్చుకోకూడదు. అందుకే మనం చెప్పేది విగ్రహారాధన తినకూడదు. అందుకే మనం చెప్పేది దేవుడి యొక్క వాక్య సిద్ధాంతంలో లేని ఆచారాలు, సిద్ధాంతాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు తలదూచుకోవద్దని చెప్పే కారణం దురాత్మ నీలోకి రాకూడదు. ఆదివారం ఆరాధన ఎగ్గకూడదు. అదే రీతిగా ఉన్న ఆ సంఘ కూడికలు ఏమి ఎగ్గొట్టద్దు అని చెప్పే కారణం దెయ్యాలు మీలోకి ఏం చేయొచ్చు, సూపర్ ఫాస్ట్ గా ఏం చేయొచ్చు, ఎక్కి తీరొచ్చు. కారణం ఏంటిది, సాతానికి అంత రీతిగా ఉన్న ప్రభావం ఉన్నది. కాబట్టి ఆ ఆత్మీకతకు అవకాశం ఇవ్వలేకపోతే, దేవునికి చోటు ఇవ్వలేకపోతే, ఆత్మశక్తికి స్వాధీనం ఇవ్వలేకపోతే సాతాను మన మీద ప్రభుత్వం చేయగలిగి తీరుతారు. అందుకే ఆ సమాజ మందిరంలో ఉన్న సేవకులు, విశ్వాసులు సాతాను శక్తులతో ఒకే రీతిగా కలిసిమెలిసి ఉండేవారు. అక్కడ వెంటగలిగినట్టుగా ఎవరు వచ్చారంటే యేసయ్య రావడం అద్భుతంగా తీరింది. ఈ పక్కనే ప్రార్థన మధ్యలో యేసయ్య వస్తుందని నీకు అర్థమవుతున్నదా? నీ ఆరాధన మధ్యలో యేసయ్య వచ్చి తీరు నీకు అర్థమవుతున్నదా? నీవు దేవునికి సేవించిన సందర్భంలో యేసయ్య వస్తారా నీకు అర్థమవుతున్నదా? ఉపవాసం చేసే చర్యలు యేసయ్య కొందరికి అర్థమే కావట్లేదు. యేసయ్య అన్న ఒక కథాపాత్ర ఉందా అని కూడా కొందరికి తెలియట్లేదు. కారణం ఏంటి, మతం వ్యక్తికి ఎక్కేస్తే యేసయ్యను పూచుకోలేరు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య రూపాంతరం పొందిన తర్వాత, లేకపోతే మరణంలో నుంచి లెగిచిన తర్వాత ఆయన శిష్యులతో ప్రయాణం అయితే యేసయ్య గురించి మాట్లాడుతున్నారు, కానీ యేసయ్య పక్కన ఉన్నది అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు ఎంత మాత్రం వారిలో దుష్ట వ్యాపార శక్తి వ్యాపారం చేసి తీరుతున్నారో అర్థం చేసుకుని తీరాలి. అందుకే నేను చెప్పొచ్చామాట, ఇప్పుడు కూడా కొందరికి యేసయ్య తోడు ఉన్నారన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసయ్య నా ప్రార్థన వింటున్నారు, యేసయ్య నాతో తోడుగా నడుచుచున్నారు, యేసయ్యని నేను ప్రకటించుచున్నాను, కానీ నా తోడుగా యేసయ్య ఉన్నారన్నది కూడా కారణం అర్థం కావట్లేదు. కారణం ఏంటిది, మతం నెత్తికెక్కేసేది. కాబట్టి యేసయ్యని కూర్చుకు తీరలేకపోతున్నాం. ఈ పక్కటి వేళ నేను నీకు అడిగే మాట, నీ ప్రతిదిన యాత్ర చర్యలో యేసయ్యని చూడలేకపోతే, యేసయ్య శబ్దం వినలేకపోతే, యేసయ్య నీతో ఉన్నారన్నది నీకు అర్థం కాలేకపోతే ఏమనుకోవద్దు. నువ్వు మతం కింద ఉన్నావు, దుష్టాత్మ నీలో వ్యాపరించి తీరుతున్నది. అందులో నుంచి విడుదల పొందుకు తీరడానికి నువ్వు ప్రయత్నపడి తీరాలి, నువ్వు కష్టపడి తీరాలి. దానికి నువ్వు చేయాల్సిన పద్ధతి యేసయ్యని ఆహ్వానించుకు తీరాలి, యేసయ్యతో అనుబంధాన్ని స్థాపించుకు తీరాలి. యేసయ్య వచ్చి తీరితేనే కొన్ని విడుదలలు జరిగి తీరగలిగి తీరింది. అందుకే ప్రత్యేకంగా అందుకే మనం ప్రార్థన చేసేది. కొందరికి వ్యక్తిపర జీవితంలో ప్రార్థన స్వభావం ఉండదు. ప్రార్థన లేకపోతే దాని అర్థం యేసయ్యతో నీకు అనుబంధం లేదు. అరుణోదయము సాయంత్రంలో లెగిచేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు చేసే దేనికి, ఇంటి లోపల యేసయ్య ఉన్నాడని రుజువు పరిచే దేనికి, సమాజంలో ప్రార్థనలు వచ్చే దేనికి, యేసయ్య ఉన్నాడన్నది రుజువు పరిచే, సువార్త చేసే దేనికి, యేసయ్య ఉన్నాడని రుజువు పరిచేది, ఆత్మిక ఉపవాసాలు చేసే దేనికి, యేసయ్య ప్రభావం ఇప్పుడు కూడా మాలో ఉన్నదని, యేసయ్య మాతో సంచరించుచున్నాడని, యేసయ్యను మేము చూచుచున్నాము, బోధించుచున్నాము, తాకుతున్నాము అన్నది అర్థం చేసుకుని తీరడానికి ఇవన్నీ చేసి తీరేది. అలాగే తిరిగి పగటి వేళ యేసయ్య శబ్దం వినేదా? ఈరోజు పగటి వేళ నువ్వు వచ్చి కూడి ఈరోజు పొద్దున్న లేచి అలా మొహం కడిగేసి వచ్చేసావా? యేసయ్య శబ్దం వినేది. కొందరికి అదే అస్సలు అక్కర్లేదు. ఆదివారం, శనివారం, శుక్రవారాలు మాత్రమే ఎవరి శబ్దం కావాలి, మిగతా రోజులు ఎవరి శబ్దమో విని నో. యేసయ్యతో నడిచిన వారు అనుదినం యేసయ్య శబ్దం చెవిటికి వినబడి తీరాలి. యేసయ్య శబ్దం వినబడలేకపోతే నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేసి, ఎన్నెన్నో ఆరాధనలు చేసి మతం కిందకి ఎదుగుతున్నావు తప్ప యేసయ్యతో నీకు ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. అందుకే సమాజ మందిరంలో యేసయ్యను ఆహ్వానపరచలేదు, కానీ యేసయ్య కోరుడ సమాజ మందిరంలోకి ఏం చేశారు, వెళ్ళి తీరారు. దాని అర్థం యేసయ్యకి ఆశ ఉన్నది ఎక్కడికి వెళ్ళాలని, దేవుని బిడ్డలు ఉన్న చోటికి వెళ్ళి తీరాలని యేసయ్యకి ఆశ ఉన్నది. బలవంతంగా ఆయన రాడు. ఆయన ఏం చేసిన, ఆశపడిన వారు తీరితే సునిశ్చితంగా దేవాలయం లోపలికి వచ్చి తీరుతారు. అలాగే ఈ దేవాలయంలో యేసయ్య రావడానికి ఉన్న ఉద్దేశం ఏంటిది అని చెప్పగలిగి తీరితే, ఒక మనిషి ఉన్నాడు, ఆయన మాత్రం ఆశించుకున్నాడు, నా లోపల ఏం జరిగి తీరాలి, ఒక మార్పు జరిగి తీరాలి, ఒక విడుదల జరిగి తీరాలి, ఒక బాగుండే స్థితిగతి వచ్చి తీరాలి, నాకు దేవునితో నా శక్తి నాకు కావాలి, దేవునితో అనుబంధం నాకు కావాలి అని ఆత్రుత పొందిన ఒకడు ఉన్నాడు. కాబట్టి యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళారు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన స్వస్థపరిచారు. అసలు మిగతా దెయ్యానికి ఎంత కలకలే. యేసయ్యకి తలలోకి వెళ్ళి అన్ని దెయ్యాలను వదలగొట్టడం అర్థం కాలేదు. అన్ని దెయ్యాలని యేసయ్య వదలగొట్టరు. ఏ దెయ్యాన్ని వదలగొట్టి తిరిగి ఏ దెయ్యం పట్టిన మనిషికి బాగుపడి తీరాలని ఆశ ఉన్నదో, ఆత్మీకుడు అవ్వాలని ఆశ ఉన్నదో, దేవునితో సమరూపుడై తీరాలని ఆశ ఉన్నదో, వాక్యం నెరవేర్చాలని ఆశ ఉన్నదో, అట్లాంటి వాడిని దేవుడు
ఎంత దురాత్మ పట్టిన స్థాయి అయినా పర్వాలేదు, ఆయన కోసం యేసయ్య వచ్చే తీరుతాడు. అందుకే బైబిల్ చెప్తున్న ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేసే దేవుడు? తృప్తిపరిచే దేవుడు. కేవలం ఆశ మాత్రం ఉండిపోతే సరిపోదు, ఆశతో ఏం చేయాలి? ఆత్మికత కొరకు దాహం ఉండి తీరాలి. ఏ దెయ్యం పట్టిన మనిషి అయినా పర్వాలేదు, కానీ దేవాలయంకి వెళ్ళడం మానలేదు. కొన్ని ప్రత్యేక దెయ్యాలు ఈ రోజుల్లో సంఘాల వ్యాపారం, దేవాలయం మానేసే దెయ్యాలు. వాటికి దేవాలయంతో అనుబంధం ఉండదు, దేవాలయంకి వెళ్ళాలి, దేవాలయంతో అదొక దైవిక లక్షణం కాదు, దురాత్మ లక్షణం అది. అందుకే బైబిల్ చెప్తున్న మనకు కొందరికి అలవాటు అయిపోయింది ఏం మానేయడం. దేవుని యొక్క సమాజంగా కూడి వచ్చిన కూడికలు మానడం ఒక అలవాటు అయిపోయింది. కొందరికి ఆదివారం మాత్రమే కూడిక, కొందరికి శుక్రవారం మాత్రమే కూడిక, కొందరికి అసలు కూడికలే ఉండదు. కొందరు సంక్రాంతి శివరాత్రికి ఆ రోజు కూడా వచ్చి రాత్రి పెట్టిమని చెప్పి పాస్టర్ గారి చేత ఆరాధన నడిపించుకోరు. కొందరు క్రిస్మస్ కు మాత్రమే. ఇవన్నీ మతం కింద మనిషిని మార్చేస్తున్నదే తప్ప దేవుడితో మనకు అనుబంధం చెప్పి ఇప్పించి తీరట్లేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట అపోస్తల క్రియలు మనం చదవగలిగి ఎప్పుడెప్పుడు సమాజం కూడొచ్చిందో అప్పుడప్పుడు ఆత్మ సంచారం వారి మధ్యలో దిగి వచ్చేది, అప్పుడప్పుడు దేవుడు వారితో మాట్లాడేవారు, అప్పుడప్పుడు దేవుని యొక్క తీవ్ర శక్తి అనేకులు అనుభవించుకోగలిగి తీరారు. అందుకే సమాజం మానేయడం కాదు, సమాజం యొక్క ఆచరణడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. నీ జీవిత కాలక్రమాన్ని దేనికి ఆధారంగా అడ్జస్ట్ చేసుకోవాలి? ఆత్మీయతకు ఆధారంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు పనులు నా ఇంట్లో ఎవరో చచ్చిపోయాడు అని నీ సంబంధం, దాన్ని మనం ఏం చేసుకోవాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. ₹1,00,000 వస్తుంది, మీ మామయ్య చచ్చిపోయాడని చెప్తే ₹1,00,000 కోసం వెళ్తారా, మామయ్య కోసం వెళ్తారు. అక్కడ క్రమం పాటించడం తెలిసి అర్థం కాలేదమ్మా. దాని అర్థం దేవుడు నీకు పని ఇచ్చిన, దేవుడు నీకు వాహనం ఇచ్చిన, దేవుడు నీకు పశువులు ఇచ్చిన, దేవుడు నీకు పొలం ఇచ్చిన, నీవేం చేయాలి? ఆత్మిక విషయానికి కేంద్రీకరించేటట్టుగా దీన్ని సెట్ చేసుకు తీరాలి. అందరికీ సెట్టింగ్ తెలియట్లేదు, అందుకే వారికి ఆరాధన గురించి ఉన్న ప్రాధాన్యత తెలియట్లేదు. అది అయితే నేను చెప్పి రావడానికి ఒక విషయం ఇది. ఆరాధనకు ప్రాధాన్యత ఈ మనిషి ఇచ్చేవాడు కాబట్టి ఆరాధనకి ఏమై దురాత్మ పట్టినా ఎక్కడికి వచ్చాడు? సమాజ మందిరంలోకి వచ్చి తీరాడు. ఎందుకు సమాజ మందిరంలోకి వచ్చి తీరాడు? ఆ సమాజ మందిరంలో ఈ రోజు దేవుడు నాతో మాట్లాడి తీరాలి, ఈ రోజు దేవుని యొక్క శబ్దం నాకు వినబడి తీరాలి, ఈ రోజు దేవుని యొక్క తాకిడిని నేను అనుభవించి తీరాలి, ఈ రోజు దేవుడు నా జీవితంలో ఏదో ఒక వేదగతిని తెచ్చుకు తీరాలని ఆతృతతో వచ్చి తీరాడు. మీరు ఎందుకు సమాజ మందిరం? కొందరు సమాజ మందిరం ఏదో భాషగా తిడతారు, లేదా తిట్లు కోసుకోలేము, అందుకే వస్తాను కూర్చొని వెళ్ళిపోతారు. కానీ అది కాదు దేవుడు. సమాజ మందిరం వచ్చేటప్పుడు ఏమి? దేవుని శబ్దం వినబడి తీరాలి, దేవుని తాకిడి అనుభవించబడి తీరాలి, దేవుని యొక్క స్పర్శ నీలోకి వచ్చి తీరాలి, దేవుని యొక్క అభిషేకం నీలోకి వ్యాపరించబడి తీరాలి, నీ లోపల ఉన్న అంధకార శక్తి బయటికి వచ్చి ఆత్మశక్తి నీ లోపలికి వచ్చి తీరాలి. దాని కొరకు ఒక ఆతృత ఎక్కడ ఉండి తీరాలి? దేవుని యొక్క సమాజంలో ఉండి తీరాలి. మతంకి వెళ్ళి తీరితే మతం అన్న దానిలోకి వెళ్ళిపోతే దాన్ని వస్తాడు, కూకుంటాడు, కానుకలు వేసేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప బాగుపడాలా, మారుమనసు పొందాలా, ఆత్మవిషయాలు ఇవే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అర్థం కాలేదనుకుంటాను. అందుకే నేను చెప్పి రావడానికి మొదటి భాగం, మొదటి మాట ఆత్మీక గౌరవంలో ఒక విషయం తెలుసుకు తీరాలి. ఆత్మీక గౌరవంలో కొన్ని నిజాయితీలు మనం తెలుసుకోగలిగి తీరాలి. ఆత్మ గౌరవం ఒకటి ఉంది అని దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. ఆత్మగౌరవం అని చెప్తే శారీరక గౌరవం ఎలా ఉందో అలాగే అదృశ్యంగా ఉన్న ఒక గౌరవం ఉంది అన్నది తెలుసుకోవాలి. దృశ్య గౌరవం ఉంది, అదృశ్య గౌరవం ఉంది. దృశ్యం అని చెప్తే మనకి కనబడి తీరేది, అదృశ్యం అని చెప్తే మనకి కనబడి తీరినది. అదే కదా బైబిల్ గ్రంథం ఇక్కడ మనం చదివినప్పుడు ఈ సమాజ మందిరములో ఒక దృశ్య గౌరవం ఉంది, అదృశ్య గౌరవం ఉంది. దృశ్య గౌరవం అక్కడ ఉన్న సంఘ బిడ్డలు అందరూ కూర్చున్నారు, ఏసై కూర్చున్నారు, శిష్యులు కూర్చున్నారు, అక్కడ ఉన్న పెద్దలు కూర్చున్నారు, చిన్నలు అందరూ కూర్చున్నారు. అది దృశ్యమైన గౌరవం. అదృశ్యమైన గౌరవంలో ఆ సమాజ మందిరం లోపల ఒకటితో దురాత్మ పట్టుంది, మిగతా ఊళ్ళో కూడా కొంత చిన్న చిన్న దెయ్యాలు పట్టుకొని ఉన్నాయి. ఆ అదృశ్యమైన గౌరవం, ఈ రెండు గౌరవాల మధ్య ఏమైతే తీరుతున్నది? ఒక పోరాటం జరిగి వచ్చి తీరుతున్నది. ఆ పోరాటం మధ్యలో ఏసయ్య వచ్చి దాన్ని ఎర్రగొట్టే ఒక ప్రయత్నం మనం అక్కడ చూసినప్పుడు మనకి కనబడి తీరేది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ ఆత్మగౌరవంలో దురాత్మల గౌరవం మధ్యలో దేవుడు ఆత్మగౌరవంలో నుండి దురాత్మలను చూసుకొని పోల్చుకోగలిగి తీరారు. అర్థం కాదు. దాని అర్థం ఆత్మిక కృపావరం ఉంటేనే ఒకడిలో దెయ్యం ఉందా, నిజమైన ఆత్మ ఉన్నదా, ఏమై తీరేది? అర్థమై తీరేది. లేదు, ఒక మనిషి లోపల ఆత్మ సంచారం ఉందా, అందుకే బైబిల్ చెప్పినప్పుడు ఆత్మలు అన్నింటినీ ఏం చేయాలి? పరీక్షించాలని చెప్పేది. అందుకే కొంతమంది దేవుని బిడ్డలను చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఇది ఆత్మ దురాత్మ అన్నది. కారణం వారి పని పద్ధతి ప్రయత్నం చూస్తేనే అర్థమైంది. అక్కడ ఉన్న ఒక్కడికి కనబడలేదు, కానీ యేసయ్యకు మాత్రం కనబడి తీరింది. అక్కడ ఒకడు దురాత్మ పుట్టిన వాడిగా ఆత్మగౌరవంగా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఆయన గురించి పట్టించుకున్నారే తప్ప అనేక మంది దురాత్మ పట్టిన
పడిన వలన ఆయన గురించి ఏం చేయలేదు, పట్టించుకు తీరలేదు. అందుకే ఆయన గురించి మెప్పింపు కలిగినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే ఆత్మగౌరవంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, యోహాను సువార్త పుస్తకం 4:24 చెప్తున్నమాట, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయనని సేవించేవాడు ఎలాగ ఆరాధన చేసి ఆత్మతోనూ సత్యముతోనూ దేవునికి ఏం చేసి తీరాలి, ఆరాధన చేసి తీరాలి. అలాగైతే ఆత్మగౌరవం మొదటిగా తెలుసుకోవాల్సిన మాట, దేవుడు ఆత్మ స్వరూపి అయిన దేవుడు, ఆయన ఆత్మలో నివసించిన వాడు, ఆయన ఆత్మ కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన ఎక్కడైనా ఆయన రాగలిగి తీరగలిగిన వాడు. అలాగైతే ఆ ఆత్మ గుర్తింపు కలిగి ఆ ఆత్మలో ఉండిన వాడు ఏ రీతిగా దేవునికి సేవించి తీరాలి, ఆత్మ ద్వారా. ఏ ఆత్మ ద్వారాను, సత్యము ద్వారా. ఏ ఆత్మ ద్వారా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ద్వారాను, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారాను ఆ ఆత్మ నిన్నేం చేయాలి, సత్యం ప్రకటించేటట్టుగా. అందరూ బోల్డ్ వాక్యాలు చెప్పేదా, లైఫ్ ఏమో జీవితం ఉండకుండా వాక్యం కోరుకోవడం అర్థం కాలేదు. నేను ఎక్కడ మద్యం తాగేసి వచ్చి మీరు మందు తాగొద్దు అని చెప్పి ఎవరు వింటారు? మన జీవితంలో ఉన్నదే మనం ఏం చేయాలి, ప్రకటించుతుంది. నీ లోపల ఆత్మ ఉంటే ఆత్మ ప్రకటన నీలోకి వచ్చి తీరుతుంది. అందుకే ఇక్కడ చెప్పిన మొదటి మాట, ఆత్మగోళంలో ఏముండి తీరాలి, ఆత్మలో ఉన్న దేవుని ఎరుగుకోగలిగేటట్టు ఉండి తీరాలి. అందుకే తెలుసుకోవాలి, ఆత్మగోళంలో దేవునికి ఆత్మకున్న ప్రాధాన్యత ఉన్నది. ఆయన శారీరక గోళంలో ఆత్మ సంచారిగా పనిచేసిన వాడు, ఆ పని చేసిన వాడు ఆత్మలోనే మనం పోల్చుకోగలిగేటటువంటి తీరాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట పరిశుద్ధ ఆత్మ. అందుకంటే 1:2 చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ శక్తి గురించి అక్కడ చెప్తున్న మాట, ఆ దేవుని యొక్క ఆత్మ నేలల పైన ఏం చేస్తూ ఉండేది, అల్లాడుతూ ఉండి తీరేది. నిశ్శబ్దత కలిగి ఉన్న ప్రపంచంలో, మూకత కలిగి ఉన్న ప్రపంచంలో శూన్యత కలిగి ఉన్న ప్రపంచ స్థితిగతుల్లో, అంధకారం కలిగి ఉన్న స్థితిగతుల్లో దేవుని యొక్క ఆత్మ సంచారం మాత్రం ఏమయ్యేది కాదు, ఆగిపోయి ఉండేది కాదు. దాని నేల మీద తన సంచారత వ్యాపారించినట్టుగా మనకి కనబడుతున్నది. ఇక అపోస్తలుల క్రియలు 1:8 మనం చదవగలిగితే, ఆత్మశక్తిని పొందుకు తీరమని యేసయ్య తన శిష్యులకు ఏం చేసి తీరుతున్నారు, హెచ్చరికలు ఇచ్చి తీరుతున్నారు. రెండోది ఆత్మగోళంలో మనం తెలుసుకోవాల్సిన నిజాయితీ ఏంటంటే, పరిశుద్ధాత్మ అన్న ఎంటిటీ ఉన్నారని, పరిశుద్ధాత్మ అన్న వ్యక్తిత్వం ఉన్నారని పరిజ్ఞానం ఉండి తీరాలి. అందరికీ దీని గురించి పరిజ్ఞానం లేదు. ఎందుకు పరిజ్ఞానం లేదు? అపోస్తలుల క్రియలు 1:8 ప్రకారం వారు పవర్ పొందుకోలేదు. ఏ పవర్ పొందుకోలేదు? పరిశుద్ధాత్మ పవర్ పొందుకు తీరలేదు. అర్థం కాలేదు. ఒకటి పరిశుద్ధాత్మ పొందేయడానికి ఎలా తెలుసుకు తీరేది? అనివార్య చెప్పేస్తే పరిశుద్ధాత్మ పొందినట్ట, అనివార్య చెప్తే పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు. అనివార్య చెప్పి జీవిత క్రమమై తీరేటట్టుగా ఉంటే పరిశుద్ధాత్మ పొందినట్టు. ఉన్న బూతులు గీతులు అన్ని చెప్పి ఘోరం అనివార్య ఎవడికి చెప్తున్నాం? దేవునికి కాదు. అన్ని భాషలు చెప్పిన వాడు అని బైబిల్ చెప్తున్నా. కొరింథీ పత్రిక 13 చదివి చూడగలిగితే, నువ్వు ఆత్మలో మాట్లాడితే నీ పొరుగు వారి పట్ల నీవు ప్రేమ లేకపోతే ఒక కంచె లోపల నీ రాలేసి రబరబ సముడు కొట్టినట్టుగా నీ అన్ని భాష కనబడి అర్థం కాలేదు. నువ్వు దూతల భాష మాట్లాడి తీరి పొరుగు వారి వేదన దుఃఖంలో ఏకమతం అవ్వలేకపోతే దాని అర్థం నువ్వు ఆ భాషలన్నీ మాట్లాడుతూ ఉత్తుతే గుంపులో గోవిందం అన్నాయి. దాని అర్థం యాక్షన్. ఏది మనం పలికిన దానికి మన యాక్షన్ కూడా సమరూపత అయి ఉండి రావాలి. అర్థం కాలేదు. ఆరాధన చేసి ఏంటంటే నా నివాసులు బరబర చెప్పడం కాదు, ఆ చెప్పిన బరబర ఏమి జీవిత స్థితి గతుల్లో ఏమై ఉండి తీరాలి, ఇతరులకు ప్రదర్శన అయి ఉండి తీరాలి, ఇతరులకు సాక్ష్యం అయి ఉండి తీరాలి. అర్థం కాలేదు. మన లైఫ్ బైబిల్ పౌలు చెప్తున్న ఒక మాట, మన జీవితం క్రీస్తుకు ఏమైనా పత్రిక అయ్యింది. దాని అర్థం నిన్ను చూసేటప్పుడు మరి బైబిల్ చదవక్కర్ల, నీ లోపల నుంచి బైబిల్ ఉన్న వాక్యాలు వాళ్ళకి కనబడతాయి. కనబడట్లేదు దాంట్లో ఆత్మ కాదు నీలో వ్యాపరించి. అర్థం కాలేదు. మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఆత్మ అంటే ఎక్కడ నేను గెంతేసి 4 అన్ని భాషలు చెప్పడం కాదు, ఎక్కడ చెప్పింది అక్కడ బయట మనుషులు సదా పోయింది. అర్థం కాలేదు. అపోస్తలుల క్రియలు ఇంటికి మీరు చదవండి. వారి గది లోపల ఉండి అన్ని భాషలతో మాట్లాడిన దాని గురించి ఏం చేశారు? ప్రజలు రీతిగా ఏమనుకున్నారు? వీరు పొద్దునే ఏం చేసేసారు? తాగేసిన మత్తలు అయిపోయి తాగేసిన లాగా చేసి తీరలేదు. అలాగా తాగేసిన ఉండదు. మమ్మల్ని తేల్చుడు, మా లోపల తాగేసే తత్వం ఏమైనా కనబడుతున్నదా? మా లోపల దుష్టాత్మ ప్రవాహం ఏమైనా కనబడుతున్నదా? అదృశ్య ఈ లోకంలో ఉన్న దృశ్య రీతిగా చేసే పనులు ఏమైనా కనబడితేలేదా? మాలో కనబడి తీరేదేంటో వారు ఏం చేశారు? సందేశం ద్వారా ప్రజలకు బోధించి తీరారు. దాని అర్థం పరిశుద్ధాత్మ గురించి ఉన్న సందేశం 300 ఆత్మల సంఘం లోపల తెచ్చింది. అర్థం కాలేదు. 3000 మంది ఆత్మలను ఎక్కడ తీసుకొచ్చింది?
తీసుకొచ్చింది. ఎలా వచ్చి తీరారు? ఆయన చెప్పిన వాక్య పదాలు మీరు ఏం చదవండి. మీరు సిలువ వేసిన యేసయ్యను ఏం చేశారు? మీరు కల్వరి సిలువలో ఎక్కించి ఆయన మీ కొరకు మరణించి తీరారన్న సందేశం చెప్పేసరికి తాగేసి వచ్చారని చెప్పిన జనమే లేదు, మాకు ఈ తాగే అనుబంధం కావాలని కోరుకున్నాను. దాని అర్థం నీ ఆత్మ ప్రవాహం ద్వారా నీలో జరిగిన ఆత్మ క్రియల వలన అవతరున్న వ్యక్తి రక్షణ పొంది చర్చిగా లేకపోతే దాని అర్థం ఏదో డిఫెక్ట్ నీలో ఉందని అర్థం. మరి ఆ డిఫెక్ట్ ఆత్మ ద్వారా దురాత్మ మీ మీరే కూర్చున్నాడు. అర్థం కాలేదు. ఒక్క మనిషి యొక్క సాక్ష్యం, ఒక్కడు నిలబడి వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన ఇచ్చేసరికి 3000 మందికి ఒక ప్రశ్న వచ్చింది, మేమేం చెయ్యాలి? అర్థం కాదు. అంటే ఇంతవరకు వాళ్ళకి అర్థం కాదు, ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళకి అర్థం కాదు, ఏం చెయ్యాలి. అందుకే ఇప్పుడు కూడా కొందరికి తెలియదు, నేను ఏం చెయ్యాలో వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో అన్న దానికి జవాబు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, నీ భాషలకి నీ క్రియలకు ఏమైనా సమాప్తం ఉండి తీరాలి. అర్థం కాలేదు. అందుకే ఇక్కడ చాలా మంది చెప్పేది జీవితం బాగోలేక ఎన్నెన్ని ఆత్మక్రియలు చేసేసి ఏం ప్రయోజనం? నో, ముందు జీవితం బాగు చేసేసుకొని ఆత్మస్పందనని ఏం చేయాలి? ప్రజలకు ప్రకటించుకు తీరాలి. దాని మూలంగా ప్రజలు కూడా ఆత్మరూపి అయిన దేవుని దగ్గరికి వచ్చి తీరగలిగి తీరాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆరాధనలో అవకాశం ఇచ్చి తీరేది, పరిశుద్ధాత్మ యొక్క వ్యాపారం మనకి సునిశ్చితంగా అవకాశం వచ్చి తీరేది. అందుకే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో మనం పరిశుద్ధాత్మ ఉన్నాడని మనం నమ్మి తీరాలి. పరిశుద్ధాత్మకున్న కృపావరాలు మనలో ఏమై తీరాలి? వ్యాపారింపబడి తీరాలి. ఎందుకు దేవుడు మనకి పరిశుద్ధాత్మకున్న కృపావరం ఇచ్చి తీరాలి? ఆ కృపావరం ద్వారా మనల్ని మనం కంట్రోల్ పరుచుకు తీరడానికి, మనల్ని వాక్యం లోపల సరిహద్దు పరుచుకు తీరడానికి. కాలేదు. ఒక అమ్మ టీవీలో గొప్ప గౌరవ వాక్యాలు చెప్పే తాళి తీయలేదు, కాలు కన్నా మెట్టలు గిట్టలు ఏం లేదు. ఏం వాక్యం చెప్తున్నావు? దురాత్మ నాకు చెప్పాలనిపించింది. అర్థం కాదు. వాక్యం చెప్పడం అందరూ చెప్పేది, మనకన్నా సూపర్గా దురాత్మ చెప్తుంది. కారణం ఏంటిది? మనం అనుకున్న దురాత్మ కేసు మీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆడుతుంది. మీది ఇంకా బైబిల్లో నుంచి వాక్యం మీద నా డైరెక్ట్ దేవుని నోట్లో నుండి వాక్యం విని దేవుని ఆరాధన కొడుకులో కూర్చున్నాడు. ఆయనకి దానికన్నా వ్యాఖ్యానం. అందుకే బైబిల్ చెప్తున్నమాట, దుర్బోధకులు అనేక మంది లెగించి ఉన్నారని, దుర్బోధకులు మనుషులను భ్రాంతి పరిచి తీరుతున్నారని ఆ విషయంలో దేవుని బిడ్డలకు హెచ్చరిక ఉంటుంది. అందరూ చెప్పే వాక్యం కాదు. అది ఫస్ట్ మీరు పోల్చుకోండి. అందరూ చెప్పే వాక్యం కాదు. వాక్యం చెప్పేటప్పుడు ఏమైతుంది? మారు మనసులాగా తీరాలి, పశ్చాత్తాపరాలి, దేవుని గురించి గుర్తింపు వచ్చి తీరాలి, సొంత జీవితం దగ్గర పొరపాట్లు గుర్తుకొచ్చి తీరాలి, సమాజ మందిరంలో కూర్చొని ఏం చేయగలుగుతారు? సొంత తప్పులను ఒప్పుకో చెప్పగలిగి తీరాలి. ఆ సమాజ మందిరంలో ఆత్మశక్తికి అవకాశం ఇచ్చి తీరాలి. మార్పు చెందిన జీవితం ఏమిటి? ఇతరుల సంఘానికి తెచ్చుకునే భావన ఉండేది. అట్లాంటి మనం చెప్పి తీరొచ్చు ఆత్మస్పందనలో జీవించిన వాళ్ళని. అందుకే మొదటిగా దేవుడు ఆత్మ అన్నది చెప్పారు. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పారు. మూడోదిగా మనం చదవలే కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నమాట, నా దూతలను నేను ఏర్పరిచి ఉన్నారు, వారు నీకు సకలమైన త్రోవలో మీకు ఏం చేసి తీరుతారని నడిపించుకు తీరుతారని దేవదూతల గురించి చెప్పబడి తీరుతున్నది. మూడోదిగా దేవదూతలు కూడా ఏమై ఉన్నారు? ఆత్మలై ఉన్నారని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగి తీరేది. దేవదూతలు కూడా ఆత్మస్వరూపులే. వారి పని ఏంటిది? దేవుని దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చి మనుషులకు అందించేవాడే దేవదూతలు. అప్పుడు ముగ్గురు గురించి నేను, ఒకటి దేవుడు ఆత్మ, రెండోది పరిశుద్ధాత్మ ఆత్మ, మూడోది దేవదూతలు కూడా ఏమై తీరేది? ఆత్మలై ఉండి తీరేది. దేవదూతలకు ఉన్న పరిచయం ఏంటిది? దేవుని యొక్క భక్తులకు పరిచయం చేసి తీరాలి, సందేశం అందించి తీరాలి, వారిని కాపాడి తీరాలి, వారిని ఏం చేసి తీరాలి? వారి ఇంటి చుట్టూ ఏమైనా సంరక్షణ దూతగా ఏం చేసి ఏమిటిది ఉండి తీరితనికి దేవుడు అప్పగించినట్టుగా ఉండేది. అందుకే బైబిల్ చెప్తున్న ఎబ్రీ పత్రిక 1:14 ప్రకారంగా ఒక దేవుని బిడ్డ వెనకాల సునిశ్చితంగా ఇద్దరు కన్నా అధికంగా దేవదూతలు ఉన్నారన్నది మీకు అర్థమై తీరాలి. దాని అర్థం నువ్వు చేసిన ప్రతి కోర్టు పని నడుచుకుంటున్నాడు. బైబిల్ చెప్తున్నమాట, దేవుని బిడ్డను ఆరాధన చేసి దేవదూతలు చూసుకొని నేర్చుకున్నాడు. మన గుడికి దేవదూతలు ఏం నేర్చుకుంటున్నారు? పైకి నుంచి తప్ప అటు కొట్టుకునేది, ఇటు చెప్పేది, ఆ శైలి కలిపేది, ఇదే పోతున్నాడు దేవదూతలు. అసలు బైబిల్లో ఉన్న దేవదూతలు తీర్చుని ఓ నాయో ఇది ఈ రీతిగా ఆరాధన చేసేది ఏంటి, వీళ్ళేంటి అన్ని భాషలతో మాట్లాడితే ఈ జీవిత సాక్ష్యం ఏంటి నాయన ప్రజలు ఎంతోగా తీసుకొచ్చేస్తున్నది. ఓ నాయో ఈ జీవితానుభవం ఎంత మాత్రం దేవుడికి వాక్యానికి సమరూపమైనది. బైబిల్ చదివినట్టే జీవితం ఉంది. ఈ దేవదూతలు చూస్తున్నాను. వివాహ పంక్తిలో మనం సేవకులు చెప్పిన ఎప్పుడైనా మా పరిశుద్ధ వివాహం చేయండి, లేకపోతే చూడండి ఎన్ని చూసిన సేవకులు చెప్పినప్పుడు మాత్రం ఎవరి సమూహం? దేవదూతల సమానం. ఎందుకు దేవదూతలు? మన వివాహాలు కూడా వాళ్ళు పోతున్నారు.
చెప్పి నా హిందువుల గురించి నాకు గమనం లేదు. వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి, దేవుని బిడ్డకి సిద్ధాంతం. తాళి గోడి బొట్టు గిట్టు అన్ని కట్టేసుకొని ఏ అవతార పురుషాలకు వచ్చి వ్యవహారం చేస్తున్నారు. దేవతలు ఏం చూస్తున్నారు? అక్కడ కూతురు ముసుగేసుకుంటున్నారు. దేవతలు వివాహానికి సాక్ష్యపరిచిన దేవదూతల సమాజం ఏం నేర్చుకుతారు? నాయన వాక్యములో రాయబడిన వధువు సంఘం ఇదేనా అని తేరి చూసేది. అందుకే పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. అపవిత్రమైన వివాహం చేసుకుని కారణం చేయడం కారణం మారాలి. దేవదూతలు అదృశ్యమైన ఆత్మలు అవి మన పనులన్నింటినీ కూడా ఏం చేసి చూస్తున్నారు? తేరి చేసి చూస్తారు. ఓ లార్డ్, పేతురు శేరసాలలో పడి ఉన్న సందర్భంలో పడుకొని ఉండడానికి ఉన్న కారణం ఆయన తెలుసు. నాకు నా దేవదూత వస్తాడు, ఈ లోపల నుంచి నన్ను విడిపించుకుని స్వాగతం వచ్చే నిద్ర. దాని అర్థం నీకు నీ మీదే నమ్మకం లేదు, నీకు సహాయం చేసే దేవదూత మీద నీకు నమ్మకం లేదు. అర్థం కాలేదు. ఒకరోజు మా ఇంట్లో ఇలా వంటలన్నీ చేసి అయిపోయిన తర్వాత మా నాన్న మర్చిపోయి గ్యాస్ అలా ఆన్ చేసేసి వచ్చేసారు. వచ్చి అది ఎంతోసేపు నుంచి అలా ఓన్ అయ్యి ఉంది తెలియదు. ఎందుకో రాత్రి ఒక 11:30 వేసరి నేను వెళ్ళేసి ఎందుకో మామూలుగా కిచెన్ లోపల వెళ్ళాలి, ఎందుకో ప్రార్థన చేసి జస్ట్ అలా వెళ్ళేసరికి అక్కడ ఏం వెలిగేసి ఉంది, గ్యాస్ వెలిగేసి ఉంది. నేను తర్వాత వచ్చి మా నాన్నకి పిలిచాను, నాన్న గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేయలేదంటే మర్చిపోయాను రా. తర్వాత నేను ఆఫ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను దేవా ఎందుకు దేవా నన్ను లేపేసి అక్కడ తీసుకెళ్ళావు? దేవుడితో నేను ప్రశ్నించి అడగడం మొదలైన. ఒకవేళ నేను వెళ్ళకపోయింది ఏమైపోయి ఉండేది? అది అలా కాలి ఏమైపోయి మొత్తం ఏమో అరిగిపోయి పెద్ద మంట వచ్చి తీరున్నాము, ఆ ఇంటికి నాశనమై తీరున్నాము. మా ప్రాణం పోతే పోయింది, ఎవడో ఇంట్లో మేము ఉంటున్నాం. ఆయనకి నాశనాష్టం చేసేసి పాస్టర్ గారు వెళ్ళిపోయారన్నా దుర్వార్తనం అప్పుడు దానికోసం దేవదూతను పంపించి నన్ను కాపాడేవాళ్ళు. ఎవరిల్లు కాదు మనకు అలా కాదు. మనం ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఇంట్లో ఏ హాని జరిగిన పేరు వచ్చేది నాకు నా దేవునికి కాబట్టి అది నాకు గుర్తొచ్చి నేను దేవునికి స్తోత్రం చేసి దేవదూతలను సిద్ధపరిచి నాకు హెచ్చరికని ఇచ్చి తీరావు కదా. కొన్నిసార్లు వాహనాలు తోలేటప్పుడు, కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు తెలియట్లేదు ఏ అపహం జరగకుండా ఎత్తుకెళ్ళేవాడు ఎవరు? అది దేవదూతలే. ఆత్మస్వరూపిగా మనకు పరిచారం చేసి తీరుతున్నా. అందుకే దేవదూతల గురించి పరిజ్ఞానం తెచ్చుకోండి. నీ పక్కన ఉన్న దేవత ఏదైనా నేర్చుకోవాలి, నీ ఆత్మీయత కూడా దానికోసం జీవించు. హల్లెలూయా. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం దేవదూతలు ఏమై ఆత్మస్వరూపులై ఉన్నారు. 4వ బైబిల్ చెప్తున్నాను అనమాట. సాతాను అదే రీతిగా దెయ్యాలు కూడా ఆత్మరూపులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవగలిగి తీరితే అక్కడ ఉన్న అంధకార శక్తుల యొక్క కేటగిరీ మనకి కనబడి తీరుతున్నది. వారు కూడా అదృశ్య గోళంలో వారి పని చేసి తీరుతున్నారు. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్నాం, మన పోరాటం దేనితో కాదు, రక్త శరీరములతో కాదు, కానీ ఆత్మగోళములో ఉన్న అదృశ్య రీతిగా ఉన్న దుష్టాత్మ శక్తుల మీదే మన పోరాటమే తీరేది. అందుకే సాతాను శక్తి కూడా ఏమై ఉన్నది? ఆత్మ అయి ఉన్నది అని పోల్చుకోవాలి. కొందరికి అర్థం కాదు. ఆత్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆత్మ అంత త్వరగా భూమిలో ఏం చేయదు, దాని స్థాపనని తీసుకుతీరదు. అర్థం కాదు. భూమిలో ఒక మనిషి రావాలంటే ఏం కావాలి? సునిశ్చితంగా తనకి శరీరం కావాలి. ఇప్పుడు మీరు అంటారు దేవదూతలకు కొనుక్కొచ్చేస్తున్నారు, వాళ్ళకి ఏం లేదు. బైబిల్లో మీరు చదివి చూడండి, దేవదూతలకు శరీర ప్రక్రియ ఉన్నట్టుగానే చాలా చోట్ల కొన్ని చోట్ల ఆ దేవదూతలని ఆడవారిగా చూపించినట్టుగా ఉన్నాయి, కొన్ని చోట్ల మగవారిగా చూపించారు. దాని అర్థం దేవదూతలకి ఏం లేదు, ఇదేం లేదు, ఆడ పురుష భేదగా ఏం లేదు, కానీ ఆ రీతిగా వారిని వర్ణించుకు చూపించుకు తీయలేదు. దాని అర్థం అలా వర్ణించి తీరినప్పుడు వాళ్ళకి ఏముంది? శరీరం ఉంది. ఎలా పోల్చుకో, ఇది ఆడదా మగదా ఎలా పోల్చింది? శరీర ప్రక్రియ చూసే పోల్చుకు తీరేది. దాని అర్థం ఆత్మ ఒకటి భూమిలోకి రావాలన్నా దానికి ఏముండి తీరాలి? శరీరానికి ఉన్న యాక్సెస్ ఉండి తీరాలి. అప్పుడు దేవదూతలు భూమిలోకి వచ్చి తీరితే దేవుడి అనుమతి ద్వారా వస్తున్నది కాబట్టి దేవుడు వాళ్ళకి అనుమతించేది ఎలాగనే లేదు. మరి సాతాన్ అలా కాదు. సాతాన్ భూమిలోకి రావాలంటే ఏం కావాలి? ఆయనకి యాక్సెస్ కావాలి. ఎవడో ఒక శరీరం కావాలి. అది నీ శరీరమా, మీ ఇంట్లో శరీరమా, మీ పశువుల శరీరమా, దేవుడు మీరే వివేచించండి. అందుకే కదా ఆదికాండం చదవగలిగితే ఏదైతే తోటలో ఎవరు వచ్చి సాతాను రావడానికి కారణం ఏంటిది? కుయుక్తి చెందిన సాత్వముతో మంచి అడ్జస్ట్మెంట్ లోకి వచ్చి తీరింది. దాని శరీరం సాతాను ఏం చేసింది? సాధనంగా వాడి తీరింది. అర్థం కాలేదు. సాధనంగా వాడి తీరడం వలన ఆ తోట లోపల ఏం చేసుకోగలిగి తీరారు? ప్రజలని దేవునికి వ్యతిరేకంగా సిద్ధపరచుకోగలిగి తీరారు. దాని అర్థం సాతాను పని చేయాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. అర్థం కాలేదు. ఆత్మ పని చేయాలన్నా శరీరం కావాలి, దురాత్మ పని చేయాలన్నా ఏం కావాలి? శరీరం కావాలి. మరి నీ శరీరం యాక్సెస్ ఇస్తున్నావా లేదు? నువ్వే వివేచించగలిగి. అందుకే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నమాట. సాతాను ఏ రీతిగా వస్తున్నాడు? గర్జించే సింహము వలె ఎవరిని మింగుదమా అన్న ఆలోచనతో
ఆత్మగా దేనికోసం వచ్చేది? శరీరం ఎందుకు వచ్చేది? సాతాను ఎందుకు వచ్చేది? గర్జించుకొని ఈడి తినాలా, ఆడిని తినాలా. ఆ గర్జన వచ్చేటప్పుడే మనకేం అర్థమై తీరాలి? వస్తున్నాడు, గర్జించి పంపించాడు. కొందరికి పట్టీలు గిట్టీలు శబ్దాలు వింటేనే సాతాను అంటారు. మనం అట్లాంటి సాతాను చూసాం. మరి మేము చూసిన సాతానికి పట్టీలు గిట్టీలు ఏం అక్కర్లేదు. అది పల్లక గర్జించుకొని వస్తుంది. ఆ గర్జించేటప్పుడే మనకి తెలుసు ఇరా సాతాను. ఒక మాటలో ఏం చేసి గది కొందరికి గద్యం లేదు, అర్థం కాలేదు. కొందరు అయి ఉండొచ్చు, మన పిల్లలు కావచ్చు. పిల్లల గర్జన రూపకంగా మనం మీదకి ఏం చేయవచ్చు? వాక్య వ్యతిరేకత అన్న భావనతో నీ దగ్గర గతించు. గతించకపోతే ఆ దెయ్యానికి నీ దెయ్యానికి కలిసిపోయింది. అర్థం కాలేదు. ఎవడు పూజలు కల్పించిన ఒక సామాగ్రి తెలియకో తెలుసో మీ భర్త తీసుకొని మీరు చూసినప్పుడే మీకు అర్థమైతే గర్తించండి. ఎందుకు గర్తించట్లేదు? వచ్చిన గర్భ సింహాన్ని నువ్వు పోసలేదు నాకు మళ్ళీ తినేసరికి మామూలు అదండి ఏం కాదండి తెలుసుకున్న ముందు అయితే హలో. అందుకే సాతాను యొక్క గర్జన కంపనతో వచ్చిన దాన్ని ఏం చేయాలి? పోల్చులు తీరాలి. సాతాను యాక్సెస్ తీసుకోగలిగితారు. మన ఇళ్ళ మీద పోయిన రోజు నేను ఒక పాప సాక్ష్యం నేను విన్నాను. 1992లో ఒక భార్యాభర్త నవదంపతులుగా పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ఒక గొడవ వచ్చింది. ఏంటి గొడవ తెలుసా? భర్త అన్నాడు నాకు మగ కొడుకే కావాలి, భార్య నాకు ఎవరిచ్చినా పర్వాలేదు. వీరిద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఇంత గొప్ప గొడవగా మారి మాకు సంతానం లభించింది. కానీ సంతానం లభించిన ఒక పాప ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల జన్మించడం నాన్నకు మరి పట్టింపు లేదు. అలా వాళ్ళు ఆత్మీయులుగా చర్చీకరణం, ఆరాధన కరణం అన్ని చేయడం అలా అనేక సంవత్సరాలు గతించి తీరింది. ఆ పాపకు సుమారు 18-20 సంవత్సరాలు వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో ఒక మీటింగ్ లో వచ్చినప్పుడు ఒక ప్రవక్త ఆ సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చి వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఈ పాప గురించి దేవుని ఆత్మ మాట్లాడి ఈ పాప కోసం ప్రార్థన చేయాలన్నారు. ఆ పాపను దగ్గరికి పిలిచినప్పుడు నువ్వు ఎవరు అని నేనెవరో నాకేం తెలుసు అని ఆమె అడగదగ్గ సమాధానాలు చెప్తున్నది. అప్పుడు మాస్టర్ గారికి కాస్త డౌట్ ఉంది, ప్రభు ఏంటి నాకేం అర్థం చేయట్లేదు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ తనకు ఒక దర్శనాన్ని చూపించి తీరారు. 1992లో ఆ గది లోపల జరిగిన సన్నివేశాన్ని పరిశుద్ధాత్మ ఏం చేసి గుర్తించి తీరారు. ఆ పాపతో మాట్లాడిన పాప అన్ని అడగదగ్గ సవాళ్ళు అని చెప్తున్నది. ఆత్మికురాలని ఆరాధన చేసిన అనివాసాలు చెప్పిన ఆమె, వాక్యాలు చెప్పిన ఆమె, కానీ మొత్తం ఏంటో ఆ పరిచర్యకి అన్ని అడగదగ్గగా మాట్లాడుతారు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టి ఈ పాప ఉన్న తల్లిదండ్రులను పిలవమని చెప్పి వెంటనే పాస్టర్ గారు ఆ తల్లిదండ్రులను పిలిపించారు. పిలిపించినప్పుడే ఈయన చూసిన ఈ దర్శనాన్ని కూడా వ్యాఖ్యానం కనబడి తీరేది. ఆయన ఈ స్టోరీ మొత్తం తిరిగి అది చెప్పడం మొదలెట్టారు. అవునండి పాస్టర్ గారు, 1992లో మేము ఇంటికాడ గది లోపల కూర్చొని మాట్లాడిన మాటలే మేము చెప్పినది అది నిజమే పాస్టర్ గారు, అలాగే జరిగింది. అప్పుడు పాస్టర్ గారు మీరు మాట్లాడిన మాట మీ పాప మీదకి ఒక దుష్టాత్మ శక్తిగా వ్యాపారించి తిరిగి అది అదృశ్యంగా పనిచేస్తుందంట. లేదా అలా జరిగే ఛాన్స్ అదృశ్యంగా పనిచేస్తుంది. అప్పుడు ఆ పాపను అడిగి అమ్మ పెళ్లి చేసుకుంటు, నాకు పెళ్లి వద్దు, నువ్వు ఆడదా మగాడా నాకు తెలియదు, ఇలా అడదడంగా మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఈయనకి అర్థమైంది ఇందులో ఈ లోపల ఏం పని చేస్తున్నది, అంధకార శక్తి పనిచేసి తీరుతున్నది అని అర్థమైపోయింది. ఆ మొత్తం పరిచర్యల పాప కోసం ఆ కుటుంబం కోసం పాస్టర్ గారు ఏం చేశాడు? ప్రార్థన చేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ రోజే దేవుని యొక్క సమక్షంలో ఒప్పుకున్నారు. మేము దేవుని వాక్య వ్యతిరేకంగా కొట్టేసుకొని గొడవలాటేసుకొని మేము క్షమాపణ అడగకుండా ఈ పని చేశాడు. ఈ రోజే క్షమాపణ ఒకరు ఆరాధన గుడిలో ఒకరికి భార్యాభర్త క్షమాపణ అడిగారు. పాప అప్పుడు కూడా ఎదురించుకొని మాట్లాడి తిరుగుతున్నది. భాస్కర్ ఉండమ్మా ముందు ఆ క్రమం అయితే చాలా మిగతా సెట్ అయింది. వాళ్ళిద్దరు క్రమం వేసి తీరేసరికి దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలో పనిచేయడం ప్రారంభించింది. భర్త భార్యకు గొప్ప విడుదల జరిగింది. పాప పాపకు విడుదల జరిగింది. అప్పుడు నేను చెప్పిన ఎప్పుడో 1992లో జరిగిన చరిత్ర ఇది రోజుల పాప మీద ఏం చేసింది? ప్రభుత్వం చేసింది. అందుకే కొంత పిల్లలకి ఇప్పుడు పెళ్లి అక్కర్లేదు. పెళ్లి అంటే అదేదో దెయ్యం లాగిపోతుంది. దాని అర్థం ఇదే, ఈ దెయ్యమే ఉంది. హలో, పెళ్లి లోపల కూడా దెయ్యాలు వ్యాపారుతున్నాయి. అది ఆత్మగౌరవం ఎక్కిందని మీకు అర్థమైంది. అందుకే బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించే దేవుని బిడ్డలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి. మరి చేయలేదంటే ఏ దెయ్యం మీ ఇంట్లోనే మీ మీద చూసుకోండి, నాకు సంబంధం లేదు. మరి విడగొడతారా చెడగొడతారా కలిసి కాపురం చేస్తారా అది మీ ఇష్టం, మీకు అవ్వలేదు, నాకు సంబంధం ఏం లేదు. బైబిల్ దాన్ని స్పష్టంగా చెప్పి తీరేది దేవుని బిడ్డలతో చేసుకోవాలి. కానీ ఆత్మ ఎప్పుడు ఆత్మతోనే అనుబంధం కలిగి తీరేది. ఆత్మ దురాత్మతో అనుబంధం కలిగి తీరితే కలియుగ ఆత్మ వస్తుంది. అర్థం కాలేదు. దేవుని బిడ్డలు అన్యులకు పెళ్లి చేస్తే ఏ ఆత్మ వస్తుంది? ఆత్మ దురాత్మ, కలియుగ ఆత్మ. ఎలాంటి ఆత్మ? 50-50 ఆత్మ. ఇది బాగా నటించారు. చర్చి కొట్టిన అన్ని భాషలు ఆరాధన అన్ని చేసేస్తాయి. ఇంటికాడకని దెయ్య లక్షలు చెబుతాయి.
అర్థం కాలేదు. 90% సంఘాలు కలిగి ఆత్మలకం పెడతారు. ఆరాధన అంటే ఓ ఘోరం ఘోరం ఆరాధన, బయటికి వెళ్ళి చూడబడి జీవితం చూడాలి. అర్థం కాలేదు అనుకోండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు అర్థమై తీరాలి. వివాహ విషయంలో కూడా మనం అతి జాగ్రత్త పట్టించుకు తీరాలి. కొన్ని నిర్ణయాలు నిబంధనలు తీసుకున్నారు. అందుకే బైబిల్ చెప్తున్నాడు, ఒకసారి దేవునికి నమ్ముకున్నవాడు మరలా తిరిగి ఏం చేయలేడు, వెనక్కి వెళ్ళాడు. వెళ్తే పరిస్థితి ఏంటిది? ఉన్నదానికన్నా ఘోరస్థాయి. అర్థం కాలేదు. దాని అర్థం మీరు దేవునికి రక్షకునిగా అంగీకరణ ఆలోచించి ఏం చేయాలి? నిబంధన తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయలేదు, వెనక్కి రాలేదు. అర్థం కాదు. ఒకసారి సంఘములో సభ్యుడై తీరిన తర్వాత వరుడైన యేసయ్య కొరకు ఎదురు చూసిన తర్వాత ఏం చేయకూడదు? సంఘముతో అనుబంధం తెగొట్టకూడదు. తెగొట్టి తీస్తే దానికన్నా శాపం ఎలా నలగొట్టుకుని నువ్వు ఆలోచించుకో. అర్థం కాలేదు అనుకోండి. అందుకే నేను చెప్పిన ఉద్దేశం, ఆత్మగోళములో దురాత్మల సమావేశం కూడా ఉన్నది, అది కూడా దాని పని చేసి తీరుతున్నది అని అర్థం చేసేటట్టు ఉండేది. అందుకే బైబిల్ చెప్పిన మనం ఎవరికి చోటు ఇవ్వకూడదు, సాతానికి ఏం చేయకూడదు. ఈజీగా సాతానికి చోటు దొరికింది. నేను అనుకుంటా ఫోన్ వాడేస్తున్నారుగా, ఇంటర్నెట్ ఎవరి చేతిలో ఉంది? మనం ఎన్ని గంటలు ఫోన్ చేసుకుని కూర్చుంటాం. మీరు వాక్యం వింటున్నారు, నాకు ఆ విషయం కాదు. వాక్యం విన్నా ఆడి వాక్యం పెద్ద పట్టించేం లేదు. అర్థం కాలేదు. ఇంటర్నెట్ మన ఫోన్కి రావడానికి యాక్సెస్ ఎక్కడ ఉంది? అదృశ్య గోళంలో ఉన్న శాటిలైట్ తో వాటికి ఏముంది? అనుబంధం ఉంది. ఎక్కడి నుంచే మనకు వచ్చి తీరేది. అర్థం కాలేదు. అందుకే ఫోన్ మీద అధిక పిచ్చెక్కడం కాదు, లోకంలో ఉన్న సామగ్రిల పైన అధిక సాతానుడు ఏం చేసి తీరుతున్నాడు? ప్రతి సాధనము తన వాడికను ఉపయోగించుకు తీరుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలు దేని దగ్గర నుంచి జాగ్రత్త ఉండి తీరాలి. సాతాను శక్తులలో నుంచి అధిక జాగ్రత్త వహించేటట్టు ఉండి తీరాలి. అందుకే ఈ కాలంలో సాతాను ప్రోత్సహించే సంఘాలు కూడా ఉన్నాయి. సైటన్ ఇన్ఫ్లుయెన్సర్ చర్చెస్ అంటే అక్కడ దేవుని నామం ఏముంటది? దేవుని పేరు కానుకలు ఎత్తుతారు, దేవుని పేరు అద్భుతాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ పని జరిగేది ఎవరి కేంద్రంలో? సాతాను యొక్క ప్రభుత్వం. దాని అర్థం సాతాను సంఘాలు కూడా ఉన్నాయి, సాతాను యొక్క పరిచయం చేసిన పరిచారకులు ఉన్నారు, సాతాను వాక్యం బోధించే బోధకులు కూడా ఉన్నారు. ఈ వాక్యమే పట్టేసి ఈ వాక్యం ద్వారా విడదీసేసి సాతానీ తత్వంలోకి ప్రజలు నడిపించుకు తీరాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, సాతాను శక్తుల గురించి అవగాహన కలిగిన వారిగా ఉండి తీరాలి. సాతాను శక్తులను ఎదిరించేటట్టు ఉండి తీరాలి. అది వివాహ విషయంలో ఎదిరించాలి, అక్రమ విషయంలో ఎదిరించాలి, దేవుని వాక్య వ్యతిరేకత ఉన్న విషయంలో ఎదిరించి తీరాలి. దేవుని యొక్క మాటలకు ఎదిరించే, ఆత్మశక్తికి ఎదిరించే దాన్ని ఏం చేయాలి? ఎదిరించేటటువంటి తీరాలి. అందుకే దేవుని యొక్క సేవల ఆత్మ పూర్వకంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఏం చేసేది? దుష్టాత్మ శక్తిని ఎదిరించే ఒక ప్రయత్నం చేసి తీరేది. ఐదవదిగా బైబిల్ చెప్తున్న మాట, సాతాను శక్తుల పైన లేకపోతే అంధకారంలో వ్యాపరించిన ప్రతి శక్తి పైన యేసయ్యకి ఏముంది? అధికారం. అందుకే కదా యేసయ్య ఆ సమాజ మందిరంలోకి వచ్చి ఆ దుష్టాత్మ పట్టిన వ్యక్తిని ఏం చేసి తీరింది? స్వస్థపరిచి తీరింది, విడిపించుకు తీరింది. తర్వాత బైబిల్ చెప్తున్న మాట, ఆత్మీయతలో జీవించిన ప్రతి దేవుని బిడ్డల మీద ఈ అదృశ్య గోళంలో ఒక పోరాటం జరుగుతున్నాయి. అందుకే 2 కొరింథీ 10:3-4 చదవగలిగి తీరితే ఈ లోకములో పోరాడి తీరేంతటిగా ఏం చేసి తీరుతున్నది? అనేక కోటలు దుర్గములను దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? ఎర్రగొట్టుకు తీరాలి. అది వాదన కావచ్చు, తర్కన కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అది స్వభావ తరగతి కావచ్చు, ఆలోచన కావచ్చు, అలాంటివి ఏమైనా వచ్చి తీరితే దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? పోరాడి గెలిచి తీరాలి. అందుకే దేవుని బిడ్డలు తెలిసే ఒక విషయం, వాస్తవికత ఏంటో తెలుసా? నీ అదృశ్య గోళాన్ని తెలిసి తీరడానికి ఆత్మస్వరూపి అయిన దేవుడితో అనుబంధం ఖాయమై తీరాలి. దేవుడికి ఇచ్చిన పరిశుద్ధాత్మ అనుబంధంతో ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగిన వారిగా మారి తీయగలిగి తీరాలి. అందుకే ఆత్మిక పోరాటములు మనం చేయగలగాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4:7 చెప్తున్న ఒక మాట, నిన్ను నీవు తగ్గించుకు తీరి దేవుని దగ్గరికి తీరి ఏం చేయాలి? సాతానుని ఎదురించుకు తీరి దుష్టత్వములో నుంచి పరిశుద్ధాత్మ నుంచి చేయించిన కదా, నువ్వు గోరుడు పరిశుద్ధాత్మ ద్వారా చేసుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోగలిగి సాతాను ఎదిరించుకుని దుష్టత్వంలో నుంచి మనం ఏం చేయాలి? పోరాడాలి. ఎందుకు? కీర్తన 1:1 చెప్తున్నా, మా దుష్టుల మార్గంలో కూర్చోక అపహాసులు కూర్చున్నా, వేదికలో నిలబడక, పాపం చేసిన వారి వేదికలు నేను ఉండగా ఎందుకు నేను పారిపోయేది? మొదలు అక్కడికి వెళ్ళే ప్రజలు, కాపురాలు, జీవితం, అన్నం, పానం. ఏం హలో అర్థం కాలేదు. కొందరికి అన్నపానం ఎక్కడ? ఆ గుంపే. హలో మా నాన్నలు, మా పెద్దనాన్న దేవుని నామలే ఇప్పటి వరకు నా ఆయుజులో ఒక 2 రాత్రులు తప్ప దానికి మించి రోజున ఇంటికి పడుకోలేదు. మీరైతే ఆ ఇంటికాడికి వెళ్ళి పప్పల గాయలు తినేసి, ఆ పంటగలు తినేసి వచ్చి
హల్లెలూయా ఆపండి మేము పిచ్చి పిచ్చిపోను. అదే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఒక్క గంటగా మించి ఆ ఇంట్లో మనం ఏం చేయము, ఉండవు. కారణం ఏంటిది? నేను ఉండలేదు, నేను ఉండకపోవడం ఏంటి? నా లోపల ఉన్న దేవుడు సమర్థించిన అక్కడ ఉండాలని. అర్థం కాలేదు. నేను అక్కడ ఉంటే ఏం జరిగింది? నా ఆత్మిక పోరాటంలో బట్టలు హీనుడిగా నా ఏసై వస్తాడు. అర్థం కాలేదు. ఒకసారి ఏసైగా బట్టలు హీనుడిగా సిలువ ఎక్కి తీరాడు. నువ్వు మరలా అక్కడికి వెళ్ళి పాలు పంచుకుందని ఎవరి బట్టలు కూడా దిగేస్తాను. ఏసై బట్టలు కూడా దిగేసి మళ్ళీ ఏసైని సిలువ ఎక్కాడు. అది జరగకుండా ఉండి తీరకడానికి ఆత్మిక పోరాటం చేసిన దేవుని బిడ్డలు ఏం చేసేది? దేవుని యొక్క వాక్య వ్యతిరేకత ఉన్న చోట్లకి వెళ్ళరు, అలాంటి వారితో పద్ధతి పెట్టుకోరు, అలాంటి దాంట్లో సహవాసం పెట్టుకుంటారు. అలాగైతే మీరు నాకు పెడతారు. అలాగైతే అయ్యా మేము పనిచేసే సైట్లో మొత్తం దెయ్యాలే కదా ఉన్నాయి. మరి నువ్వు పోతుంది నీతో దీని వాక్యం నేను చెప్పేది పోల్చుకోవడానికి మీరు పోతలేదు. అది అర్థం కాలేదు. ఎక్కడ ఆత్మ పోరాటం లేదు, అన్ని చోట్ల ఆత్మ పోరాటం ఉన్నాయి. అందుకే కదా మన జీవిత సాక్ష్యాలు మన సంఘాల్లో ఉన్నాయి కదా, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పి ఇప్పుడు ఏమైంది? ఊరో చెప్తున్నాడు ఏం దేవుడు నమ్ముకున్నాడు, ఏం దేవుడు జీవించాడు, ఎట్లయిపోయింది, ఇలా జరిగిపోయిందా? ఏ కారణం ఏంటిది? ఆత్మలో ఏం లేదు, పోరాడి తీరలేదు. అర్థం కాలేదు. ఆత్మలో ఉన్న పోరాటంలో కొన్నిసార్లు మన జీవితంలో కూడా కాదు. అందుకే కదా పేతురుకు కూడా ఏముండి తీరింది? కుల పిచ్చి ఉండి తీరింది. అందుకే కదా తన సంఘ బిడ్డలతో కలిసి యూదులు కొందరు వచ్చేసరికి అన్యుడితో కూర్చున్న వాడు వెంటనే అక్కడికి పరిగెట్టాడు. యూదుల దగ్గరికి పరిగెట్టేసరికి పౌరులకి పట్ పట్ అని గడ్డించేశాడు. ప్రజలు చూడలేదు, వాతావరణం చూడలేదు, ఏం చూడలేదు. ఎందుకు గడ్డించారు? అది దేవుని యొక్క దృష్టిలో అది తప్పు. అది ఆత్మిక పోరాటానికి ఏం చేసేది? వశీకరణ తీసుకొచ్చే ఆత్మది. అదే కొందరు పెళ్ళికి 6 గుంటలు కొలతలే కావాలి, చేసుకో, డబ్బులు తెచ్చుకో. అర్థం కాదు. ప్రతి కులానికి ఏముంది? ప్రతి కులానికి ఏముంది? అది మనం అక్కడ వచ్చి సాక్ష్యం చెప్పారు వినంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసు రక్తమే, అది వాడు ఆలయంలో యేసు రక్తం తినేస్తున్నారు, దయగెత్తున్నారు. ఇప్పుడు కూడా ఏం పోలేదు, ఫలపిచ్చిపోలేదు. ఈ ఆత్మిక పోరాటానికి ఏం అభ్యంతరంగా మారి తీరుతున్నది? కులం. అందుకే మతంలోకి వెళ్ళిపోతున్నాం. అర్థం కాదు. ఆ భాస్కర్ మరి తెలియకో తెలుసో నేను పెళ్లి చేసి పంపించేస్తాను. ఈ మతం ఇలా నెత్తికెక్కి డాన్స్ చేస్తూనే ఉంటుంది. అదో అందుకే ఆత్మిక పోరాటంలో పాల్గొవాలి. ఆత్మిక పోరాటంలో మనం గెలిచే ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే ఈ సంఘంలో వేసే రావడానికి ఉన్న కారణం ఇదే. ఆ సంఘంలో ఆత్మిక పోరాటంలో గెలుపు సాధించి తీరడానికి ఒక మనిషి మనసు లోపల ఏం చేసుకుంటున్నాడు? నిర్ణయం తీసుకొని ఉన్నాడు. అందుకే ఆయన ఆశించిన ప్రణాళిక ప్రకారంగా యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చి ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే యేసయ్య ఏం చేశారు? పరామర్శించి విడుదల తెప్పించుకుని తీరే ఒక అనుబంధం మనకి కనబడుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మగోళంలో దేవుని యొక్క బిడ్డలు పోరాడి తీరడానికి ఎప్పుడు రెడీ అయి ఉండి తీరాలి. అదృశ్య రీతిగా గోలియాలు నేను ఎదురిస్తున్నాడు. అదృశ్య రీతిగా లోక సాంప్రదాయాలు నేను ఎదురిస్తున్నాయి. అదృశ్య గోళ తరగతులు అన్యారాధనను ఎదురిస్తున్నాయి. అదృశ్య గోళ తరగతులు నీకు కనబడకుండానే పనులు జరిగి తీరుతున్నాయి. ఈ పగటి వేళ మనోన్నతం వెలిగింపబడి తీరాలి. లేకపోతే ఇట్లాంటివి ఏం కనబడదు. అట్లాంటివి కనబడి దాన్ని ఏం చేసి తీరాలి? ఎరగొట్టే ప్రయత్నం చేసి తీరాలి. అందుకే యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చింది. అక్కడికి వచ్చి యేసయ్య చేసిన మొదటి విషయం ఏంటో యేసయ్య వచ్చి వాక్యం పెట్టడానికి ప్రారంభించుకుని తీరాలి. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. దేవుని యొక్క అధికారము దేవుడి వాక్యం ద్వారా పంపించబడి తీరింది. అందుకే సంఘం లోపల 2 రీతి కలిగిన జనం, ఒకటి విశ్వాసి, రెండోది అవిశ్వాసి. ఇద్దరు సంఘం లోపల, ఒకటి నమ్మకస్తుడు, ఇంకొకటి దుష్టుడు. ఈ 2 కేటగిరీలే సంఘం లోపల ఉన్నాయి. ఆత్మ పొందినవాడు, ఆత్మ పొందనవాడు. ఈ ఇద్దరికి పాస్టర్గా గట్టి పెడుతున్నారు. ఏం ద్వారా? వాక్యం ద్వారా. వీడికి ఆ సుఖం అవుతుంది, ఆత్మిక సుఖం అవుతుంది, ఆడికి ఆత్మిక సుఖం అవుతుంది. అర్థం కాలేదు. ఆత్మలో ఉన్నవాడికి ఆత్మిక గడ్డి దొరుకుతుంది, ఆత్మ లేనివాడికి అనాత్మిక గడ్డి దొరుకుతుంది. ఇద్దరికి గడ్డి దొరుకుతుంది. వారి పరం వారికి తగ్గట్టుగా వారి అని అర్థం. దాని అర్థం వాక్యం విదజల్లడం వలన ఏమైంది? ఆ అంధకార గోళములు వ్యాపరించిన శక్తుల పైన ఏం చేసేది? దేవుని యొక్క వాక్యం లోగోస్గా, దేవుని యొక్క వాక్యం రేమాగా, దేవుని యొక్క వాక్యం అదృశ్యంగా వెళ్ళి వాటిని నలికేస్తున్నది, వాటిని ఎడగొడుతున్నది. అందుకే భూమి అంతటికి వెళ్ళి ఏం చేయమని, ఇంటికి తిరిగి ఏం చేయమని చెప్తారు. ఎందుకు? వాక్యానికి శక్తి ఉంది కాబట్టి. అది దేవుని యొక్క వాక్యం పంపబడినది, దాని క్రియ చేయకుండా ఏం చేసి రాదు, తిరిగి రాదు. పిల్లల చేత వాక్యాలు బట్టి కొట్టించే దేనికి? బట్టి కొట్టించలేదు. మంత్రాలు నీ కొడుకు నీ కూతురు చెప్తుంది.
మొన్నప్పటికి అలాగే వాక్యాలు నేర్పించలే. కూర్చున్న పడకలో బండ బూతులు తిట్టాడు. దేవుని పెట్టే వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటి రా బాబు, వీడికి ఎప్పుడు మేము నేర్పించాం. నువ్వు నేర్పించక్కర్లే, కోమా చేత నీ పిల్లలు ఉన్నదాన్ని కక్కుతారు. అర్థం కాలేదు. ఆ కొడుకు వెళ్ళి మాట్లాడాను, ఐదు నాకు భయం వేసి నాకు దెయ్యం గట్టి వచ్చిందా తల మీద చెయ్యి. నేనన్నా దెయ్యం రావడం కాదు రా ఆయన, అదృశ్య కోలంలో జరిగింది, ప్రదర్శనగా కనబడింది. ఇప్పుడైనా దేవుని దగ్గర దిగు. ఈ కుర్రోడు ఏమైపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ చిన్న పిల్లడిలో వినిన మొత్తం బూతులు ఏం చేస్తున్నాడు, డాక్టర్ దగ్గర నుంచి ఉన్న ప్రతి ఒక్కడికి ఏం చేస్తున్నాడు, పేరెట్టి తిడుతున్నాడు. అర్థం కాలేదు. అందుకే పిల్లలకి పసితనంలో వాక్యం నేర్పించండి. కంటలో వారి వాక్యం నుండి తీరాలి, వారి మెదడు లోపల వాక్యం ఎక్కి తీరాలి. అలాగే తిరిగే వాక్యం నుంచి ఏమంటే తప్పి అందరికి సండ స్కూలు అక్కర్లేదు. పిల్లలు వాక్యం నేర్చుకోవాలని ఆతరు. మీ ఇష్టం, మీ కష్టం. ఎప్పుడో ఏ పడకలో కూర్చున్నాడు ఇలాంటివన్నీ బయటకు వస్తే అప్పుడు చెప్పుకున్నాం సాక్షి. అర్థం కాలేదు. హలో, ఎందుకు సమూహేల్ని దేవాలయం లోపలికి పంపించింది? దేవాలయంలో ఏమి వినబడతాయి? దేవుని శబ్దం వినబడి తీరుతాయి. దేవుని నిర్దోషంగా ఉన్న రక్తం యొక్క శబ్దం వినబడి తీరుతాయి. నిర్దోషమైన పశువుల యొక్క శబ్దం వినబడి తీరుతాయి. నిర్దోషంగా చెంది జీవించి ఆ కుమారుడికి అతను నీ పిల్లలకి దేవాలయానికి పంపలేదు అనుకో, లేని దేవాలయాన్ని నీ పిల్లల్ని సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. అర్థం కాలేదు. దేవుని ఆలయంలో పిల్లల్ని పంపించలేదు. దేవుని ఆలయం కాని కాడ నీ పిల్లలు సూపర్గా ఎంటర్టైన్మెంట్ అవుతాడు. ఎక్కడ ఒక విషయం కొడుకు చేత ఏదో పని చేయితే నా కొడుకు చేత చేయండి, ఇప్పుడు అంటుతూ అవుతున్నాడు. నాకు భలే నచ్చింది. దేవుడు సారిన దేవుడు, సూపర్ దేవుడు. ఎక్కడ నువ్వు డైలాగ్ వేసావుగా, ఇక్కడ ఒక విశ్వాసి మా అమ్మ అనుకుంటారు, ఆ బాబు నాయన కొద్దిగా దింపారా, మా కొడుకు అన్నది దింపాలా. ఇప్పుడు పని పాకి చెప్పని అయిపోయింది. ప్రతి ఒడి దింపడం తీసుకుంటాం. సూపర్గా దేవుడితో ఆట ఆడుకుంటే దేవుడు రొట్టి తీసుకుంటాడు. అర్థం కాలేదు. అర్థం కలిసి నా పిల్లలు చెయ్యాలి, మరి నీ పిల్లలు కాదు ఇంకెవరు చెయ్యాలి. అర్థం కాలేదు. దేవుని పని దేవుని పిల్లలు కాదు ఇంకెవరు, దెయ్యం వచ్చి చేయాలా. దేవుని పిల్లలు దేవుని పేరు నుంచి ఇల్లు అయిపోతే దెయ్యాలని దేవుని పిల్లల పని దెయ్యాలు చేస్తారు. అర్థం కాలేదు. ఓ లార్డ్, అందుకే నిర్ణయించుకోండి మీ పిల్లలు ఎలా నుండి తీరాలో ఇప్పుడు నుంచే మీరేం చేయండి. అనేక చిరిపితనంలో వారికి అందుకే ద్వితోపదేశ కాలం జరిగితే పోయిన వారం టచ్ చేసాం. పిల్లలకి ఏం చేయాలి? కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచినప్పుడు వారికి ఏం వినిపించాలి? దేవుని యొక్క వాక్య శబ్దం వారికి వినబడి తీరాలి. కారణం వారి మీద కూడా వ్యాపారించే అంధకార శక్తి ఉన్నది. వారి జీవించే గోళం వారికి అనుకూలం కాదు. వారికి ఎప్పుడు ప్రతిపాదించి తీరది. అందుకే పిల్లలకి చిరిపితనంలోనే ఏం కలిగి ఆత్మ ఏంటి, ఆత్మికత ఏంటి వారికి అర్థమై తీరాలి. అందుకే కొంతమంది పిల్లలు ఆత్మిక పిల్లలతో తిరగండి. వాళ్ళకి తెలుసు ఎటు పక్క నేను దేవుని శబ్దం విని తీరేది, ఎటు పక్క నేను దేవుని శబ్దం వినను అన్నది వారికి అర్థమై తీరేది. హల్లెలూయా. అందరికి ఏ ప్రోగ్రామ్ లోకైనా డ్యాన్స్ వచ్చేది. స్కూల్ ప్రోగ్రామ్ లో డ్యాన్స్ వచ్చి, చర్చి ప్రోగ్రామ్ లో డ్యాన్స్ వచ్చేది. నాకే అర్థమవుతుంది ఇది ఆత్మాత్మ నాకు అర్థం కాదు. అది అర్థం కాలేదు. హల్లెలూయా. అందుకే పిల్లలకి ఏం అర్థం కావట్లేదు. ఈ ఆత్మ అయినదా, ఈ ఆత్మికత అయినదా అర్థం కావట్లేదు. సమూహాన్ని తెలిసినట్టు ఆయనకి దేవుని యొక్క శబ్దం వినబడేటప్పుడు ఆయనకి అర్థం కాలే. ఆయన అనుకున్నాడు ఎవరి శబ్దం, ఎవరు పాస్టర్ గారి శబ్దమేమో అని ఇలాంటి కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు లేదు ఆయన ఇంకా ఆ శబ్దం వినబడి చెప్తే చెప్పు, ఇదిగో మేము ఉన్నాము, మాట్లాడలేవా, నువ్వేం చెప్పి చేయడానికి నీ పిల్లలతో దేవుడు మాట్లాడితే మాట్లాడి తీరాలంటే వారి కంట ధ్వనిలో ఏం వినబడి తీరాలి? దేవుని యొక్క శబ్దం వినాలి. అందుకే నేను చెప్పేట్టు మనం చిలిపితనంలోనే పిల్లలు ఏం వినాలి? వాక్యం వినాలి. పిల్లలు సండే స్కూల్లో ఏం చేయాలి? నేర్చుకు తీరాలి. ఈ కాలంలో నేను అనుకున్నది రక్షణ పొందిన బిడ్డలు కూడా ఫస్ట్ సండే స్కూల్ నుంచి బయటికి రావాలి. సండే స్కూల్ నేర్చుకోక విశ్వాసం పరిపక్వత పొందరు. భవిష్యత్ కాలం తెలియజేయకూడదు, ఆత్మిక తెలియజేయకూడదు. కారణం ఏంటి? ఏం లేదు, ఫౌండేషన్ లేదు. ఈ ఆదివారం ఒక్కరోజు వచ్చి 2 గంటల వాక్యం మీద ఏం ముద్రించేస్తారు? మీకు బేస్మెంట్ ఉండాలి. సండే స్కూల్ బేస్మెంట్ ఉండాలి. సండే స్కూల్ 15వ క్లాస్ వరకు ఉన్న క్లాస్ మొత్తం క్లాసులు అటెండ్ చేసి ఒక సేవకుడుకు ఉన్న గుణాతిశయం మీకు దొరికి తీరుతుంది. కొందరికి సండే స్కూలే అక్కర్లేదు. ఏ సండే స్కూల్లో నేర్చుకుంటే అర్థం కదా. పోయిన రోజు ఒక పాప పెళ్లి సంబంధం దొరికినప్పుడు ఆ పాపకు అడిగారు ఏ సండే స్కూల్ చదువుకు, ఏ సండే స్కూల్ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసి ఎందుకు వాళ్ళకి అర్థమైంది ఈ గలీది మళ్ళీ మేము మోసేది సండే స్కూల్ లేదు. అర్థం కాదు. అప్పుడు ఆ పాప నాకు ఓ నాడు సండే స్కూల్ ఇంత విలువైందా? అర్థం కాలేదు.
ఎందుకు అలా విలువైంది అని చెప్పడం కారణం దీనికి ఏముంది? బేస్మెంట్ బాగుంది, విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉంది. ఒక శోధన వచ్చిన చర్యలో అమ్మకానికి పరిపోవడం కాదు, భర్తతో ఉండి తీరే శోధనను ఎదిరించుకు తీరి గెలుపు సాధించుకోగలిగి తీరేందుకున్న పరిపక్వత ఫౌండేషన్ అన్నది ఉంది కాబట్టి ఏ స్థితిగతుల్లో అయినా పిల్లలు ఏమైతే నిలకడత్వం కలిగి ఉండి కలిగి తీరుతారు. మన పిల్లలు మీరు చూడండి, ఒక శోధన వచ్చిన అమ్మా నాన్న గొంతు మీదకి ఎక్కేస్తారు. ఇండివిజువల్గా ఏం చేయలేవాళ్ళు, సాల్వ్ చేసుకోలేము. అన్నిటికీ ఎంతకాలం అమ్మా నాన్న విసుగుతాడు, అర్థం కాదు. అదో లేదు, నాకు తెలియట్లేదు. అదే నేను చెప్పినట్టు చిలిపితనంలో వాక్య సందేశం వారికి వినబడి తీరాలి. వారికి అర్థమైతే ఈ ఆత్మిక గోళము, ఈ అదృశ్య గోళము నేనేం చేయాలి, జయించే దాని చంద్రవేషకను మీరు చూడండి. చిలిపితనంలో వారు ఉన్న దేశం నుంచి ఇంకొక దేశానికి వారు ఏం చేసుకున్నారు, తీసుకువెళ్ళిపోబడి తీరారు. అప్పుడు కూడా వారి లోపల ఉన్న వాక్యో జ్ఞానోదయం వదిలిపెట్టి తీరారు. ఇశ్రాయేలుతో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? 12 సంవత్సరాలు అయ్యేసరికి ఉన్న 5 గ్రంథాలు, 5 పంచగ్రంథాలు కాంటస్థంగా చెప్పాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాను, ఆత్మిక పురుషుడు అని పిలుస్తారు, లేకపోతే కింగ్ టాంగ్ అని పిలుస్తారు, తప్పు చెప్పడం అని పిలుస్తారు. కారణం ఏంటి? ఆత్మికత అండర్స్టాండింగ్ లేదు. అదో 12 years ఆడపిల్లలకి ఇంటికాడ అమ్మ ఏం చేస్తుంది, ప్రతి వాక్య పంచగ్రంథాల్లో ఉన్న వాగ్దానాలు మొత్తం ఆమె ఏం చేస్తారు, నేర్పించి వినిపించి అంత చెప్పాక కూడా పిల్లలు నాశనం అయిపోయి తీరుతున్నారంటే ఆలోచించండి, ఎలాంటి అదృశ్య బోధంలో మనం జీవించి తీరుతున్నాం. కానీ అలా దేవుని యొక్క వాక్యం పిల్లల చెవులకు, దేవుని యొక్క వాక్యం పిల్లల నుదుటకు, దేవుని యొక్క వాక్యం పిల్లల కడుపుకు, దేవుని యొక్క వాక్యం పిల్లల శరీరానికి ఏం చేయాలి, నిండుబాటును ఇచ్చుకోగలిగి తీరాలి. అలాగే తీరితేనే అదృశ్య బోధములు దానియేలు చంద్రకు మేషకు అభేంద్రుడుగా దేవుని కొరకు నిలకడతం కలిగి నిలబడగలిగింది. ఈ పిల్లలకి ఇలా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు, ఈ అమ్మ నాయనో ఉన్న ఉపవాస వ్యాధులతో మా పేన తినేస్తారు. ఏమాట అమ్మ నాన్న చూడండి, ఏ ఏడుపు లేదు, ఏ బాధ లేదు. చరిత్ర చెప్తున్నది ఆ అమ్మ నాన్న చంపించి ఉండొచ్చు, లేకపోతే వారిని బందీలుగా పడేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మ నాన్న ఆ విషయంలో చింతపడే కారణం తెలుసా? 12 సంవత్సరాల వాటికి నేను పెంచాను, నాకు టెన్షన్ లేదు, లోపల లోపల ఏదుకుంటే చూచేస్తాడు. ఇప్పుడు కూడా పిల్లల విషయంలో సచ్చి వాదన. ఓ లార్డ్, కారణం ఏంటిది? సిలిపితనంలో చేయాల్సింది చేయలేదు. దానియేలు చంద్రకు మేషకు అభేంద్రులు ఏ ఊరికి వెళ్ళారు, వాళ్ళ పేరు మార్చేశారు. వాళ్ళ పేరు కూడా ఎలా పేరు పెట్టారో తెలుసా? ఉన్న ఆత్మిక పేరులను మార్చేసి వారి పేరు కూడా దేని ద్వారా పిలవడు, అన్య దేవతల యొక్క పేరు గుర్తింపుతో పిలవడు. అప్పటికి కూడా వారు ఆ పేరుతో పిలవడానికి ఇష్టపడలేదు. వారు దేవుడు వారికి దేవుని అనుకూలత చెందేటట్టుగా ఆ పేరును వారు ఏం చేసి వ్యాఖ్యాన పరిచి తీయడానికి ప్రయత్నం చేసుకోగలిగింది. అందుకే ఆ దేశంలో వారిని మలినపరచకుండా ఆహార క్రమాలు దాని అర్థం దేవుని బిడ్డలకి ఫుడ్ లో ఉంది. ఫుడ్ లో అంటే ఆహార క్రమం. కొందరికి ఏ క్రమం లేదు, ఏంటి లేదు. హల్లెలూయా. మొత్తం పరిశుద్ధమైన తినేస్తున్నారు. ఏ తినాలా ఏ తినకూడదు కొందరికి ఇప్పుడు కూడా పరిచయం. నేను చెప్పొచ్చేది దానియేలు చంద్రకు మేషకు ఎందుకు ఆ దేశంలో తినలేదు, కారణం వాళ్ళకి తెలుసు ఆ దేశంలో ఉన్న అదృశ్య శక్తులు వ్యాపరించిన భోజన పానీయం మాకు కట్టాలే, కావాలంటే మేము పంట చేసేసుకొని మీ సొంతంగా ఏం చేసి తింటామే తప్ప ఇంకొక దేశంలో ఉన్న దాన్ని నేను చేసుకుంది. మనకి ఏ గడ్డి జరిగిన పేపర్ ఉంది. మా సంఘంలో ఒక విశ్వాసి అడిగారు, మీ విగ్రహాలు తినరు కదా? అవును తినం. ఆ అమ్మ ఫుల్ అభిమానంతో ఫుల్ 10వ అంతస్తు వరకు ఎక్కేసింది తినవాలి. అక్కడ కూర్చున్న అమ్మ కాళ్ళ మీద కాలు పెట్టేసాను. అవునమ్మా, మా వాళ్ళే పొలం కాడ బియ్యం వేసేసి పంట చేసేసి పూజలు చేసి ఎక్కిన అమ్మ. మన అమ్మ 10 ఇంటికి ఎంత దిగొచ్చింది. డైరెక్ట్ గా నువ్వు తినడానికి ఇండిరెక్ట్గా తినేస్తాను. అప్పుడు అమ్మ చెప్పిండే నేను ప్రార్థన చేసి అన్ని వస్తు చెప్పి తినేస్తాను. అప్పుడు ఆ అమ్మ ఉంది, ఇది కూడా ప్రార్థన చేసి అన్ని వస్తే తిని అమ్మ మళ్ళీ సమాధిలో గెలిపింది. మాట వినేసరికి ఏం జవాబు రాలేదు. అదో విగ్రహానికి అర్పించలేని ఒక్క సామాగ్రి చెప్పండి. అందుకే మనం సొంత వ్యవసాయం చేసుకోవాలని చెప్పేది అర్థం కాలేదు. అందుకే అయ్యారు అప్పుడప్పుడు పొలం ఉన్న వాళ్ళకి చెప్పారు, పొలం చేసుకోవాలని ఆయన ఇది అడగలేదు. పరిధి గిట్టి తప్ప ఇంకేం దొరకదు. ఈ దెయ్యాలు ఉన్న సామాగ్రి తిని బతికేస్తారు తప్ప ఇంకొన్ని రోజులు బతి కూడా తినేస్తారు. మరి అంతే కదా, ఏది ఎక్కువ లేనప్పుడు ఏది దొరికిందో తినేస్తారు. అది మాత్రం వాళ్ళ తిరిగిపోతారు. ఫుడ్ లేక దొరకపోతే అర్థం కాలేదు. ఏం దొరకదు ఇప్పుడు అన్ని తింటున్నారు.
అన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు సేవకులు ప్రోత్సహించేది? పొలం ఉన్నోళ్ళు ఏం చేయాలి? పంట చేయాలి, ధాన్యాలు పండించాలి. కారణం ఏంటి? విగ్రహార్పితం కాదు, దేవునికి అర్పిత వస్తువులు. కనుక ప్రథమ ఫలం గురించి బయటకు చెప్పేది. దేవునికి ఆయన పిచ్చేది. మీ పంట తెచ్చేసి దేవుడు తింటారు, మేమే తినేది. ఎందుకు తినేది? దాని వలన ఏమైతే తెలియదు, ఆత్మీయత వ్యాపరించేది. అన్యాయ గెలుపు. అందుకే మాకు అభిమానం ఉంది. దేవుడి బిడ్డలు ఇచ్చిన సామగ్రి దాంట్లో అభిమానం ఉంది. అందుకే ఎవరు పంట కాసింది వస్తారు మాత్రం అర్థం కాలేదు. ఎక్కడ ఎవరు పంట కాసారు అస్సలు వాళ్ళు ఇచ్చారంటే అది తెలిసిందంటే అవసరం. కారణం ఏంటిది? మరి మా ఇంట్లో ఏటో తెలియదు, అలాంటి సామగ్రి ఫినిష్ అవ్వదు. ఎంతమంది వచ్చి తినవద్దు. ఆ పెట్టి పెరుగుతున్నా ఏటో నాకు తెలియదు, ఏదో దొరుకుతుంది మొత్తానికి. కారణం ఏంటి? అందులో ఏం లేదు, అన్యారాధనకు కలుషితం లేదు. మనకి ఏ మస్తాన్ మేక కోసి ఇచ్చినా నో ప్రాబ్లం, ఏ మస్తాన్ కోడి కోసి ఇచ్చినా తినేస్తాం. మనం వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా దానికి 2 పాయింట్లు చెప్పాడు. ప్రార్థన, అక్షరం, అనివాసం. ఏం వర్కౌట్ అవుతుంది? హలో, కొన్ని సందర్భాల్లో సహాయం సహజంగా సాయం, కానీ ఎప్పుడు ఇది అలవాటు అయిపోతుంది. ఇంకేంటి మనం అదే పోయిన రోజు పిల్లలు విక్రాంపురం పిల్లలు ఐగురు గొంతు పిసికింది, రక్తంతో ఉండేది, తినకూడదు కదా. అయ్యో మా మస్తాన్ గారు అన్ని గొంతు పిసికే కదా ఇస్తాడు. ఈ మస్తాన్ ఇస్తాడు, మా మస్తాన్ మాట్లాడేట్లేదు. వాళ్ళ మస్తాన్ గొంతు పిసికేస్తాడు, మా మస్తాన్ గొంతు పోసేసేస్తాడు. మమ్మల్ని చూస్తే చాలు చేపల బజార్కి వెళ్తే ఎమ్మ పుల్లు శుభ్రం కడిగి ఇస్తుంది, రక్త పంపులు లేకుండా. కానీ డాక్టర్ గారు ఆయనకేం ఉంటున్నాడు, పరిశుద్ధత చెందిన జ్ఞానం లేకపోతే తీసుకోవడం. హలో, సాక్ష్యం ఇది, సాక్ష్యం. కాబట్టి ఆత్మకోపంలో అదృశ్య శక్తులు పనిచేసింది మనకు ఏమై తీరాలి? అర్థమై తీరాలి. మన సంఘాల్లో జరిగిన విషయం కదా. ఆహార పానీయాలు ఇచ్చేసి కొందరికి ఏం చేశారు? మాంత్రిక శక్తులతో పట్టుకుని ఎంతమంది విడుదల పొందారు? అందుకే అన్ని చోట్లకి వెళ్ళి మనం ఏం చేయం? ఇరుగు పొరుగు తోడు మంది పిలుస్తున్నాం, మనం ఏం చేయం? వెళ్ళి పరామర్శి కలిసి ఇవ్వాల్సింది ఇచ్చేసి వచ్చేసరికి దాకా అక్కడి నుంచి ఒక పిన్నీస్ కూడా ఎత్తి తీసుకురాం. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఒకరోజు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి పెన్నులు ఇచ్చారు. సరదాగా నేను వచ్చేది తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత మనసులో అనిపించింది, ఒరే విగ్రహాత్మక సామాన్ తీసుకొచ్చే ఆరోగ్య శుద్ధి మహిమ వెంటనే సామాన్ అక్కడ పడేస్తుంది. మన సాక్షి ఏం కావాలి? ఒప్పనే పోలేదు. కారణం ఏంటిది? అది దేని కల్పించిన సామగ్రి. పోయి రోజు ఎవరిని కలవడానికి, రాజుని కలవడానికి ఆ రోజు ఇదే జరిగి ఉండేది. అప్పుడు కూడా భయం వేసేసింది. ఆయన అక్కడ ఉన్నా ఇక్కడ తిరిగి నో. కారణం ఏంటిది? పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటంలో ఎదిరేటట్టుగా దేవుని మెడ నుండి తీరాలి. దానికి ఏమో వాక్యం ఘోషించేటట్టుగా, వాక్యం వెదజల్లేటట్టుగా ఉండి తీరాలి. లేకపోతే వాటిలో నుంచి మనం ఏం చేయలేము, గెలుపు సాధించి తీరలేదు. అందుకే ఏసై అధికారంతో ఇక్కడ ఆ సమాజ మందిరంలో వాక్యం బోధించి తీరింది. అధికారం లేని వాక్యం మతం తుల్యం. కొన్ని వాక్యాలకి కొన్ని వాక్యాలకి ఏమనదు, ఏమో అధికారం అనదు. అధికారంతో చెప్పిన వాక్యం వినండి, సూటికి పుడిచినట్టు కనిపెడతాడు, బాధ పెట్టినట్టు కనిపెడతాడు. కొంతకాలంగా అక్కడ చెప్పరించే అమ్మా దేవుడు నీకు జీవిస్తాడు, దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు, దేవుడు నీకు మంచోడు. ఎంత సారా సారా అర్థం కాదు. అదే అధికారంతో బోధించేది. అదే కదా అనన్య సభ్యుల విషయంలో అధికారంతో మాట్లాడేసరికి వారికి మరణం జరిగి తీరేది. సీమోనికి అధికారంతో మాట్లాడి తీరండి, ఆయన దురాత్మాన్ని రోజు పారిపోయి తీరు. అలాగే తీరే సందేశం చెప్పబడి తీరేటప్పుడు ఏముడి తీరారు? అధికారం వ్యాపరించబడి తీరారు. అందుకే బైబిల్ చెప్పిన మాట, దేవుడు సకల అధికారాన్ని దేవుడు ఏం చేశారు? మనకిచ్చి తీరారు. ఎందుకు అధికారం ఇచ్చారు? వ్యవస్థను ఏం చేయాలి? ప్రస్తావించుకు తీరడానికి. అదే వాక్యం బోధించేటప్పుడు పెంపరింపు ఏం లేదు, సపోర్టింగ్ ఏం లేదు, మొదలు కొట్టడం లేదు, గట్టిగా ఏం చేసేది? అధికారంతో. కొందరు వాక్యం చెప్పేది వినాలి, కొందరు తప్పు చేత హలో ఏసై అయితే ఏం చేస్తారు? గద్దిస్తారు. ఏసైగా దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకు దేవాలయంలో అమ్మడం కొనుక్కోవడం అన్నదాన్ని జ్ఞాపించేశారు. కారణం ఏంటిది? ఆ చోట్ల ఏం వెనబడి తీరాలి? విడుదల పొందిన విషయం వెనబడి తీరాలి. అంటే దేవాలయంలో పశువుని ఎక్కించే విశ్వాసం కూడా ఉన్నారు. అర్థం కాలేదు. దేవాలయంలో నేను ప్రత్యక్షంగా నాకు అలా చూశాను. ఒక పాస్టర్ గారు కుక్క కొనుక్కొని తెచ్చారు. మంచి కుక్క తెచ్చుకొని ఆడుకుంటున్నాను. ఆ రోజు
చూసి ఒక్క మాట అన్నాను మాసంటే ఒక్క చరిత్ర ఎక్కడికి వెళ్ళి తెలియదు. ఆయనకో చెప్పలేదు, ఒక్కొక్క చెప్పగలుగుతాం కదా. అదో కారణం ఏంటి? అధికారం. దేవుని అధికారంతో ఉన్నవాళ్ళు దేవుని అధికారానికి ఏం చేసి తీరుతారు? వాక్య పరిచర్యలో ఏం చేసి ఉపదేశం, అందుకే దేవాలయంలో ఏసి వచ్చి వాక్యం బోధిని పెంపరించి చెప్పదు, అధికారంగా చెప్పారు. కారణం ఏంటిది? అక్కడ మొత్తం వ్యాపారించింది అంధకార శక్తి. ఆ అంధకార శక్తిపై గెలుపు రావాలంటే దేవుని యొక్క వాక్య శక్తి ఏమై తీరాలి? వెతజల్లబడి తీరాలి. వాక్య పరిచర్య అధికారంతో చేసి తీరేది. మార్కు స్వాతంత్ర వాతావరణం పైన ఏసే తన అధికారం ఏం చేసి తీరాలి? చూపించుకోగలిగి తీరాలి. కానీ అంత వాతావరణం పైన ఎవరికి అధికారం ఉంది? దుష్టాత్మ శక్తికి అధికారం ఉంది. వాటిని ఏం చేసుకో దేవుని బిడ్డలు అర్థం చేసుకోగలిగితే, అందుకే కదా బైబిల్ చెప్తున్నమాట, కరువు వచ్చిన కాల తరగతులు మళ్ళీ వర్షం పడి తీరడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి జరిగి తీరలే. అభిషేకుడైన దేవుని యొక్క దాసు వచ్చి దేవునికి మొర పెట్టగా ఏమై తీరింది? విడుదల జరిగి తీరింది. దాని అర్థం ప్రభుత్వాలు మాత్రం కాదు, ఆకాశ అంతరిక్షం కూడా దేవుని యొక్క మాటలకు ఏమైతే అధికార కింద లోబడి తీరదు. మూడోదిగా విభజించిన రోగశక్తులకు కూడా ఏం చేసి తీరదు? యేసయ్య నామం విడుదల నిప్పించుకోగలిగింది. కొన్ని రోగాలు మారాలంటే యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం వెళ్తుంటే యేసయ్య రక్తం ఈ సకల రోగములను ఏం చేస్తూ తీరేది? శుభ్రపరచగలిగి తీరేది. దాని అర్థం మనం రోగులు అవ్వమా? చాలా మంది ఉన్న సందేహం, యేసయ్య నా రోగం కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు, మళ్ళీ మనం రోగులు అవ్వలేమా? 100% అవుతాం. మరి చికిత్స కోసం ఆయన పిచ్చెక్కించాం, అది యథార్థాత్మీయుడు. కొందరు దానికోసం ప్యానం తీసేస్తారు. దేవుడు ఎందుకు నాకు స్వస్థత ఇవ్వలేదు? పౌలు కూడా అలాగే దేవుడు అడిగే, దేవా నన్ను స్వస్థపరచు. దేవుడు అన్నారు, ఇందులో స్వస్థత లేదు, నన్ను ఇది అనుభవించే చావాలి. అదో దాని అర్థం అన్ని రోగాలకి వైద్యం మందు ఉంది, అన్ని రోగాలకు మందు ఉంది. కానీ కొన్ని రోగాలు కోరుడు దేవుడికి మనకి ఇస్తారు. ఎందుకు ఇచ్చేది? మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అందుకే మా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఆస్మా కోసం ప్రార్థన చేసి 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 ఆస్మాతోనే చనిపోయింది. అది మాకేం రావటం లేదు. ఈ దేవుడు మంచోడు, మా అమ్మని ఆస్పత్రి ఏం చెప్తాం, ఏం చెప్పను. కారణం ఏంటిది? అని ఆమెకి దేవుడు ఇచ్చిన రోగం అన్నది మా ఆత్మికులుగా మాకు తెలుసు కాబట్టి. ఆ రోగం ఉంటే నేను ప్రార్థన చేసేది, ఆ రోగం ఉంటేనే దేవుడికి కనపరిచేది, ఆ రోగం ఉంటే దేవుడికి పాటలు పట్టేది. మాకు అందరికి జబ్బులు చెప్తే ఇంకేం పేదన గీతలు ఏం వాడదు, మంచి వేసాను. మరి ఆ దేవుడు మంచిగానేమో. హలో, రోగము పైన రోగిగా ఉన్నప్పుడు కూడా ఏం చేయగలిగి తీరాలి? దేవునితో అనుబంధం. కారణం ఇది, ప్రతి రోగముల కొరకే యేసయ్య ఎక్కడికి చనిపోయి తీరింది? కల్వరి శిలువలో చనిపోయి. దానికి అర్థం రోగానికి పరిహారం ఉంది. కానీ కొన్ని రోగాలు దేవుడు కోరుండి మన శరీరానికి ఇచ్చి తీరుతారు. వాటికి ఏముండదు, చికిత్స ఉండదు, అది అనుభవించే తీరగలిగి తీరాలి. నాలుగో దుష్టాత్మ శక్తి పైన దేవుడు మనకు అధికారం ఇచ్చి తీరాలి. ఆ అధికారం ఏం చేయాలి? దుష్టాత్మ శక్తి కనబడి తీరాలి, దాన్ని గద్దించి ఏం చేయాలి? అధికారం పొంది తీరాలి. ఐదోదిగా దేవుడు పాప క్షమాపణ విషయంలో అధికారం ఇచ్చి తీరాలి. పాపం క్షమించగలిగేది దేవుడు ఒక్కడే. మనం ఎవరి పాపాన్ని ఏం చేయలేము, క్షమించలేము. మన విశ్వాసం ఎవరి పాపానికి క్షమాపించడం, నీ విశ్వాసం నీ పాపానికి పరిహారం ఇచ్చి తీరుతుంది. అలా కాదు. నేను ఇప్పుడు నమ్మేస్తాను, పాపం చేసిన ఎవడో ఏ రాజో ఎవరో పాపం చేస్తున్నాడు, దేవో వాడి పాపం క్షమి చెప్పగలిగితే ఆ పాపం క్షమాపణ ఆడుకోవాలి. 19వ శాఖలో పోతుంది, నేను ఒప్పేసుకుంటే ఆ పాపాలు పోతుంది. అలాగా జరగదు. ఆ దేవుని దగ్గరికి రావచ్చు, కానీ ఆడి పాపం వాడు ఏం చేయలేదు, ఒప్పుకో. ఎవరి దగ్గరికి కావాలి? యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపం నువ్వే ఒప్పు. ఎవడో నీ చేత ఒప్పించడం కాదు, నువ్వు వెండి విషయంగా నీ పాపం నువ్వేం చేసుకుని తీరాలి? ఒప్పుకునే తత్వంలోకి వచ్చి తీరాలి. అందుకే పాపంలో నుంచి, పాప అధికారంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసి తీరారు? క్షమించి తీరాలి. అందుకే క్షమాపణ పొందులోనే క్షమించింది. దేవుని కూడా దేవుడికి క్షమించదు, దాని అర్థం వీడేం పొందలేదు, దేవుడికి క్షమాపణ పొందలేదు. అందుకే పోయిన వారం కదా అయ్యేలో ఉపమానం చెప్పారు బైబిల్లో నుంచి. ఒక అప్పు మొత్తం దేవుడు ఏం చేశారు? క్షమించారు. 60 రూపాయలు ఎవరు తెచ్చి బొత్తు పిసిగారు. 1,00,000 రూపాయలు మొత్తం తీర్చేసేది దేవుడు. 60 రూపాయల కోసం ఆయన బొత్తేయాలి. కానీ అంతా వీడు 1,00,000 రూపాయలకున్న క్షమాభిక్ష పొంది 62 రూపాయలకున్న సమాభిక్ష ఏం చేయలేదు. ఇలాగే చాలా మంది క్షమించలేదు. మేము క్షమించారు, క్యాంపో ఏం పద్ధతి క్యాన్సర్ వస్తుంది. క్షమాభిక్ష అడగలేదు, క్యాన్సర్ వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటాను. అదో అందుకే బైబిల్ చెప్పారు, నీ సహోదరుడు క్షమించి 7 సార్లు నీ దగ్గరికి వచ్చి క్షమాభించాడు, 7 సార్లు ఏం చేయాలి అంటే దాని అర్థం ఒకరోజు క్షమించారు, మళ్ళీ అదే పని అంటే నీ చేసి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ క్షమించారు. ఎన్నిసార్లు? ఆడు బాగుపడినంత వరకు మనం ఏం చేసి తీరాలి. కొన్నిసార్లు నా ద్వారా కూడా జరగట్లేదు. కారణం ఏంటి? నేను మానవాడిని. అప్పుడప్పుడు ఈ వాక్యం గుర్తుకుతారు, నేను క్షమిస్తే నీకేంట్రా ప్రాబ్లం?
అర్థం కాదు. హలో, దేవుడు సూటిగా ప్రశ్న, ఒక విశ్వాసం 100 సార్లు వెళ్ళి వస్తాడు, నీకేం ప్రాబ్లం, నేను చేయలేదు, నీకేం ప్రాబ్లం, సైలెంట్, నేనేం చెప్పలేదు మరి. హలో, మీ ఇంటి దగ్గర ఉన్న ఒక మనిషి రోజు మీకు సదా ఇస్తున్నాడు, సారీ చెప్తున్నాడు, రోజు సదా ఇస్తాడు, సారీ చెప్తున్నాడు, మీరే అక్కడే ఈ వాక్యం ఎదగాలి. ఎలా అందుకని కొంత బైబిల్లోనే వాక్యాలు ఉన్నాయి, ఎక్కడ రాలేదు. అది ఒకసారి మా అమ్మ మా నాన్న ఒకరు క్షమించే విధానం చూసి నీకు ఎలా ఉండే వాక్యం ఎదిగింది, ఇక్కడ నీకు ఎలగలేదు. నిజమే, అవును కదా, వాక్యం రాసిన నీ సహోదరు 7 సార్లు ఎన్ని సార్లు క్షమాపణ అంటే అన్ని సార్లు ఏం చేయగలుగుతారు, చేర్చలేకపోతే ఆ వాక్యం నీలో రాలేదని అర్థం. హల్లెలూయా. అందుకే క్షమించే మనస్తత్వం. అందుకే కదా సంఘం లోపల కొందరు వచ్చినా పోయినా మనం అది ఎంత తిట్టినా మనం అది కొంచెం ప్రయత్నం వెళ్ళి ఆయన నన్ను క్షమించడం, నేను ఆయన క్షమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య మనకి ఏం నేర్పించారు? క్షమించే తత్వం నేర్పించి తీరారు. ఫర్గివింగ్ ఎవ్రీవన్. సారీ చెప్పడం అంత ఈజీ అండి, థ్యాంక్ యూ అందరికి చెప్పేస్తాం, సారీ చెప్పడం దానికి 4 గుండెలు కావాలి. హలో, అర్థం కాలేదు. ఉదాహరణకు మీరు రక్షణ పొందక ముందు ఒక మనిషికి పురుగుల మంది వేసి చంపేశారు, రక్షణ పొందారు. మా విజయాలు చెప్తారు, నాకు తెలియదు కానీ ఆత్మీయులు అయితే చెప్తారు. పురుగుల మంది ఇచ్చేసి చంపేశారు, అటు చచ్చిపోయాడు. దాని గురించి చరిత్ర ఏంటి తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు రక్షణ పొందావు, వేసిన రక్షణ ఇది నీ లోపల ఏం చేస్తున్నాయి, ఏం చేయాలి దీన్ని పట్టుకొని? ఆ మనిషి చచ్చిపోయాడు, అది భార్య చచ్చిపోయింది, పిల్లలు బతికే ఉన్నారు. ఈయన వెళ్ళే సాయం చేసిన వాడికి చెప్తాడు ఏం జరిగిందో. తర్వాత ఆ మళ్ళీ కేసేసారు, రాదు ఏమైనా కేసేసారు. ఎన్నో సంవత్సరాల క్రితం మా నాయన ఈడేం చేశాడు, ఈడే ప్రతి మీరు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ నేను రాస్తాను, ఏం ప్రాబ్లం రాయించుకున్నాను. ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి అక్కడ పెట్టారు, కేసేను వదలలేదు. క్షమించే విషయం దేవుడు నీకు తాకనిస్తే ఒప్పుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు సాయం చేస్తాడు. అలా నీ మీద కేసు తిరగబడింది, ఎన్నో కేసుల వరకు ఆ కేసు అన్ని వెళ్ళింది. అయినా కూడా ఈ దేవుడు వదల, దేవా నన్ను క్షమించావు కదా, నేను నీకు క్షమాపణ చేసిన తప్పితానికి క్షమించి తీరడానికి ఎన్ని కోర్టులు ఎక్కినా పర్వాలేదు, ఎన్ని జైలు ఎక్కినా పర్వాలేదు, నన్ను ఊరి శిక్షి తీసేసినా నాకు ప్రాబ్లం లేదు. క్షమించే మనస్తత్వం. ఇలాగ ఆయన దాన్ని దేవుని మీద ఆధారపడి ఉండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈయన కేసు దేవుడు కరుణించి ఏం చేశారు తెలుసా? రుణమాఫీ చేసేసారు. హల్లెలూయా. క్షమాపణ. చాలా మంది దోవల చెప్పారు, క్షమించే అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఇది యాక్టివేట్ అవ్వాలి. యేసయ్య మనల్ని క్షమించడం నేర్పించడం కూడా కారణం ఏంటిది? యేసయ్య క్షమించగలిగితే మనకేం ప్రాబ్లం? మన పాపముల అతిక్రమం అన్నీ ఏం లేదు. అందుకే రక్షణ పొందేటప్పుడు ఈ పాప క్షమాపణ విషయం గురించి మనకు బోధ కలగలేకపోతే కొందరు రక్షణ పూర్ణదవ్వదు. కొందరు రక్షణ పొందారంటే పొందారు అంతే, బట్టి కొట్టి చెప్పేశారు, ఏం మారలేదు. ఒప్పుకునే తత్వం రాదు. అందుకే కదా ఇప్పుడు కూడా ఎన్ని తప్పులు చేసినా పెద్ద తేడా అనిపించట్లేదు. కారణం ఏంటిది? క్షమాభిక్ష దేవుని దగ్గర నుంచి అనుభవించలేదు కాబట్టి. హల్లెలూయా. పౌలుని ఆయన సతాయించిన వారిని, కేవలం పెట్టిన సంఘ బిడ్డలకి అందరికీ ఆయన ఏం చేసుకునేవాడు? చేర్చుకునేవాడు, ప్రేమించుకోగలిగాడు. అందరినీ ఆయన క్షమించుకోగలిగితే, క్షమించలేకపోతే క్షమాపణ ఇచ్చిన దేవుని గురించి మనకేముండదు, అవగాహన లేని వారిగా ఉండి తీరుదు. అందుకే యేసయ్య అందరి పాపములను క్షమించి తీరడానికి ఆయన జాలి కలిగిన మనస్తత్వం కలిగిన వాడైతే ఆయన క్షమాభిక్ష పొందిన మనం అందరి పాపములను ఏం చేయగలిగి తీరాలి? అందరి దోషములను అది మన పట్ల, మన కుటుంబం పట్ల, దేని పట్ల అయినా క్షమించగలిగేటట్టుగా మనస్తత్వం కలిగి తీరగలగాలి. మన సంఘంలో ఉన్న బిడ్డ సంఘం విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళి ఇంకో సంఘం స్థాపించుకుని ఆ మనిషిని చూసేటప్పుడు ఇప్పుడు కూడా మనకి ఏం కలుగుతుంది? సహాయం చెయ్యాలని మనసు కలుగుతుంది. ఆయన చనిపోయారు, ఆయన పిల్ల భార్య ఇప్పుడు కూడా సజీవులై ఉన్నారు. అది ఇంటికి మనకేం రావట్లేదు. ప్రాబ్లం ఏంటో రాదు, భోజనం కాదు, ఇక్కడ విషం పెట్టినా తినేస్తాం. కారణం ఏంటిది? క్షమించేసాము కాబట్టి అవతల నుంచి ఆ క్షమాభించ దేవుని అనుభవించగలిగి యువత నుంచి క్షమించగలిగే మనసు. అందుకే దేవుని విడతారా క్షమించడానికి అధికారం దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి క్షమించి తీరాలి. చివరికి బైబిల్ చెప్తున్నమాట
మరణంలో నుంచి దేవుడు లేపి తీరడానికి మన అధికారం ఇచ్చి తీరారు. ఏ మరణం, శారీరక మరణం, ఆత్మిక మరణం నుంచి మనకేమి పునర్జీవని ఆ మరణ స్థితిగతుల నుంచి రావాలంటే ఏం చేయాలి? యేసయ్య అధికారంలో కింద మనం వచ్చి తీరగలిగి తీరాలి. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్న దేవుడు వెళ్ళాలి. ఎంత అధికారముతో ఆ సమాజ మందిరం లోపల యేసయ్య వచ్చి ఆ దుష్టాత్మ పట్టిన వ్యక్తిని దేవుడు ఏం చేశారు? విడుదల ఇప్పించుకు తీరారు. ఈ పగటిలో నీ విడుదల నీకు కావాలంటే నువ్వు ఆ వ్యక్తిలా నువ్వు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకోగలిగి తీరితే నీకున్న దాని నుంచి దేవుడు నీకు విడిపించుకోగలిగి తీరుతారు. లేకపోతే ఒక మతం లోపల ఉండి సంఘానికి వస్తావు, పాటలు పాడుతావు, ఆరాధన చేస్తావు, మతముచ్చిగా ఉండి జీవించి మరణించి తీరుతావు. మరి మతంలో నువ్వు బతకాలా, మతం కాకుండా మార్గంలో నువ్వు బతకాలా? ఎన్నిక మీ చేతిలో ఉంది. ఇరు వర్గాలు కూడా ఒకే సంఘం లోపల ఉన్నారు. ఏ వర్గాలు? ఒకటి మతంలో ఉన్న వర్గం, ఇంకొకటి మార్గంలో ఉన్న వర్గం. అందులో విడుదల పొందిన ఆ ఒక్క సహోదరుడు మాత్రం మార్గ విడుదలలో తీరాడు. తన పాపములను దేవుడు క్షమించి తీరాడు. తన రోగములను దేవుడు విడిపించి తీరాడు. తన మీద ప్రభుత్వం చేసిన దుష్టాత్మ శక్తిని దేవుడు విడిపించాడు. ఆ ఒక్కడి విడుదల కోసమే, ఆ ఒక్కడి సంరక్షణ కోసమే, ఆ ఒక్కడికి అధికారం ఇచ్చి తీరడానికి, ఆ ఒక్కడిని విడిపించుకు తీరడానికి యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళి తీరాడు. అలాగైతే ఈ పక్కకి వెళ్ళి ఆరాధన ఉపవాస గుడిలో యేసయ్య వచ్చాడు. నువ్వు చూచావా లేదా నీ విషయం, నువ్వు పట్టించుకున్నావా లేదా అది నీ విషయం, ఆయన మాట్లాడే నువ్వు స్పర్శించావా లేదా అది నీ విషయం, ఆయన వచ్చాడు విడిపించారు, నువ్వు విడుదల పొందావా లేదా అది నీ విషయం. అది ఆలోచించుకుని నీ జీవిత క్రమాన్ని సరిపొచ్చుకు తీరడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించగలరు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియబోతున్నాం. ఈ పక్కటి వెళ్ళని వాక్య లేఖనాల నుంచి చదివి నేర్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపా వాత్సల్యం బట్టి దేవానికి స్తోత్రం. ఈరోజు నీ వాక్య భాగం నుంచి నేర్చుకోగలిగిన మతం అన్న ముసుగు లోపల అనేక మంది దుష్టాత్మ శక్తితో దేవ కలయకుండి జీవించి తీరిన ఆ కుటుంబం మధ్యలో ఒకటిని మాత్రం విడిపించే ప్రణాళికలు యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చి విడిపించిన ప్రణాళిక తరగతిలో ఈ పక్కటి వెళ్ళ ఈ వాక్యాంశం విని దేవ ఒక్కడిగా విడుదల పొందిన రీతిగా ఉన్న మనస్తత్వం కలిగిన ఎవరైనా ఉండి తీరుంటే దేవ ఈ పగటి వేళ విడుదల వారి జీవితంలో సంభవించబడి తీరాలి. దేవుని యొక్క అధికారం వారి మీద ప్రభుత్వం చేయబడి తీరాలి. వారి దేవునికి అనుకూలత చెంది దేవుని యొక్క వాక్య రూపులై తీరి దేవుని యొక్క సమాజ మందిరంలో ఆత్మ ప్రేరేపణతో, ఆత్మ నిండుదలతో దేవుడు ఆత్మ అన్నది ఎరిగి తీరి, పరిశుద్ధాత్మ అన్నది ఎరిగి తీరి, దేవదూతల ఆత్మ అనే ఎరిగి తీరి, ఆత్మిక పోరాటం ఉంది అని ఎరిగి తీరి దేవ ఆత్మీయతలో దేవ అనాత్మీయత ప్రతివాదించి ఎదిరించిన గట్టువును ఎరుపు సాధించే కొందరుండి తీరినందుకు దేవానికి స్తోత్రం. అలాగా సమాజ మందిరంలో కూర్చున్న ఆ కుర్రోడికి ఇచ్చిన విడుదల దేవ ఈరోజు అలా నమ్మిన కొందరిలో విడుదలగా వ్యాపరింపబడి తీరుగాక. అలా దేవ కొన్ని అదృశ్యముగా పనిచేసిన శక్తుల పైన దాడి చేసి విజయం పొంది దేవుడు నీతిమంతులుగా నిలబడి తీరడానికి కృపావాసులను దయచేయండి. ఈ పగటి కన్నా మేము గుర్తించి తీరుతున్నాం. దేవ నువ్వు ఆత్మ అయి ఉన్నావు, నేను సేవించేది మా ఆత్మతో పరిశుద్ధాత్మతో సత్యము కలిగేటట్టుగా దేవ ఈ పగటి వేళ మా ఆరాధన విధానాన్ని, మా జీవిత విధానాన్ని దేవుని యొక్క ఆత్మకు సమరూపం అన్న దానిని ఈరోజు పగటి వేళ పోల్చుకు తీరుతున్నాం. ఒకవేళ మా ఆత్మకు దేవుని యొక్క ఆత్మ స్వభావ తరగతి లేకపోతే ఈ పగటి వేళ ఒప్పుకు తీరుతున్న దేవా మమ్మల్ని మందించండి, క్షమించండి. ఆత్మ ప్రవాహంలోకి వచ్చి తీరేటట్టుగా, ఆత్మ నడవడికలో నడిచి తీరేదా, ఆత్మలో విధాయత కలిగి తీరేటగా, ఆత్మ స్పందన కలిగి తీరేటగా, ఆత్మ దాహం కలిగి తీరేటగా, ఆత్మాభిషేకం పొంది తీరేటగా, ఆత్మలో నిలకడతో కలిగి ఉండి తీరేటగా, ఆత్మలో దేవుని కొరకు ఎదురు చూసుకు తీరేటగా, ఆత్మలో ఆరోహణమై తీరేటగా ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము అప్పగించుకు తీరుతున్నాం. అలాంటి అధికారం మాకు దయచేయండి. అలాంటి కర్తృత్వం మాలో వ్యాపరింపబడి తీరాలి. అలాంటి సమాజ మందిరంలో మేము దేవునికి ఆరాధన చేసేవారిగా మారి తీరాలి. దేవ భిన్నత చెందిన జనాంగం ఉన్నారు. కొందరు దేవుడిని సేవించేవారు. దేవ రాజుల గ్రంథంలో రాయబడినట్టుగా కొందరు కూడా దేవుని పేరట నిర్దోష రైతిగా జీవించిన కొందరు ప్రవక్తలు దేవుని కొరకు నీతియుక్తంగా జీవించిన వారు ఉన్నారని ఈ కాల తరగతులు దేవ కలుషితమైన మత పిచ్చెక్కి ఉన్న మతంలో మునిగి ఉన్న ప్రజల మధ్య కొందరు ఉన్నారు దేవుని కొరకు యథార్థంగా ఎదిగిన వారు. అలా ఉన్న దేవుని బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. అలా ఉన్న దేవుని బిడ్డలను విడిపించినందుకు దేవానికి స్తోత్రం. అలా ఉన్న బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు దేవానికి స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో దేవ మీ విజ్ఞాపన చేసిన సకల విషయంలో దేవ నీతియుక్తంగా నీవు నీతి గల న్యాయాధిపతిగా మాకు జవాబునిచ్చి విడుదలను ఇప్పించి మంచి సాక్షోక్తిగా మారి తీరడానికి సహాయం దయచేయండి. దేవాలంటే కృపావరము మాకు దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చి విడుదలను దయచేసి అద్భుతాలను స్థాపింపచేసి కొందరన్న దేవుడి సన్నిధిలో తోడుకొచ్చినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపడినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న సత్భక్తులతో దేవా నేను రెండో రాకడ వరకు తొలగిందును గాక ఆమేన్. అందరికీ